తెలుసుకుంటున్నాము. ఫస్ట్ బాలకాండతో స్టార్ట్ అయినటువంటి బాల మీన్స్ యాక్చువల్లీ బేబీ స్టేజ్. అక్కడి స్టార్ట్ అయింది. అంటే పుట్టుకతో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు ఎట్లా పుట్టారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ దశరథుడు సాధన, దశరథ సాధన, ఉత్తరకామేష్టి యాగము, ఇవన్నీ చూస్తాం. సో ఫస్ట్ కొంత మెడిటేషన్ కూడా చేద్దాం. దశరథుడు స్థితికి ఫస్ట్ మనం విల్ హ్యావ్ ఎ టేస్ట్. దశరథ స్థితి, దశరథుని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇంకా ఒక తాబేలు ఏ విధంగా తన యొక్క అంత విత్డ్రా చేసుకుంటుందో ఆ విధంగా మనం కూడా మన లోపలికి తీసుకున్నాం. బయట చమ్ముళ్ళు వద్దు, బయట దృశ్యాలు వద్దు, బయట సువాసన వద్దు, బయట స్పర్శ వద్దు, ఇంకొకటి బయట రుచులు వద్దు. మనం కంప్లీట్ గా విత్డ్రా చేసి అంతర్రుచి, అంతర్శబ్దము, అంతర్దృష్టి, అంతర్సువాసనలు, అంతర్స్పర్శ దానిలో పెడతాం. ఫస్ట్ అంతర్ముఖం చెప్తాను. ఆ దశరథ సాధన ఫస్ట్ విల్ హ్యావ్ ఎ టేస్ట్. ప్రతి మెడిటేటర్ కి ఇది ఒక టెస్ట్ లాగా. ఎందుకంటే ప్రతిసారి ఇది 5 సెన్సెస్ మనల్ని కూల్ చేస్తుంటాయి. సో అండ్ మన త్రిగుణ స్థితి కూడా, అంటే వి డయాగ్నోస్ మన త్రిగుణ యొక్క ప్రపోర్షన్స్ ఏంటి, ఈ 3 గుణాల్లో ఏది ఎక్కువ ప్రకోపం ఉంటుంది, తామసికం ఎక్కువ ఉందా, రాజసికమా, సాత్వికం. I know for pretty sure, pretty well that all meditators here are more sattvic, more than 80%. ఈ సోల్ కోచ్ మాస్టర్స్ అయితే చాలా మంది శుద్ధ సాత్వికులు ఉన్నారు. ఆ స్థితికి ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళే. కానీ ఆ స్థితికి రీచ్ అయ్యామని మనం కూడా తెలుసుకోవాలి. మనకు ఒకసారి మన స్థితి మన ఏ స్థితిలో ఉన్నా మనకే తెలియదు. మనకి ఆ ఎరుక ఉండాలి, ఆ జ్ఞానం మనకి కలగాలి. నేను ఈ స్థితికి చేరుకున్నాను, దశరథ స్థితి నుంచి ఈ త్రిగుణాతీత స్థితికి చేరుకున్నాను, అది కూడా మనకి కలగాలి, ఆ ఎరుక స్థితి. సో ఈ రెండు ఫస్ట్ కొంత మెడిటేషన్ చేసి మళ్ళా విల్ గో బ్యాక్ టు అగైన్ సమ్ మోర్ కాన్సెప్ట్స్. చాలా చక్కగా సుఖాసనంలో కూర్చున్నాం. మన యొక్క పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలని మనం ఫస్ట్ ఆధిపత్యం సంపాదించడానికి we have to make our body still first. మన శరీరము ఒక స్టాచ్యూ అవ్వాలి. మేక్ యువర్ బాడీ లైక్ ఎ స్టాచ్యూ. డోంట్ మూవ్ విత్ ద బాడీ. మా బాడీ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మన మనసు కూడా చలిస్తుంది, కదులుతుంది. బాడీ ఎప్పుడైతే స్టిల్ ఉంటుందో మైండ్ విల్ కోఆపరేట్. మైండ్ ఆల్సో విల్ బికమ్ ఫ్రోజన్, ఫ్రీజెస్. మేక్ యువర్ బాడీ లైక్ ఏ ఫ్రోజన్ స్టాచ్యూ. సుఖాసనంలో కూర్చుని కదలిక లేకుండా నిశ్చలంగా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. ఆసన సిద్ధి, ఆసన సిద్ధి. హాయిగా కళ్ళు రెండు కూడా మూసుకుని ఈ 10 నిమిషాలు మనం ఏమాత్రం కళ్ళు తెరవద్దు. కేవలం మన యొక్క అంతరమైనటువంటి మన ధ్యాసనంతా కూడా శ్వాస మీద మరల్చి మన అంతర్స్థితిలోకి వెళ్దాం.
మీద ధ్యాస, ఉచ్ఛ్వాస శ్వాసాలతో మనం కూడి ఉంటూ ఏమాత్రం చలనం లేకుండా నిశ్చల స్థితిలో మన అన్నమయ కోశంలోని స్థూల శరీరంలోని కానీ మన యొక్క మనస్సులోను మన చిత్రంలోను చలనం లేకుండా ఉండాలి. కేవలం శ్వాసని గమనిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉంటూ బహిరేంద్రియాలు అంతరేంద్రియాలను కంప్లీట్గా విత్డ్రా చేద్దాం. అంతరం కొంచెం దిద్దాం. బయట చప్పుళ్ళు వస్తుంటాయి, చక్కని శ్రావ్యమైనటువంటి సంగీతము, వాయిస్, బయట చప్పుళ్ళు అన్నీ వస్తుంటాయి. కానీ మన ధ్యాస వాటి మీద వద్దు. మన ధ్యాస కేవలం మన అంతరమైనటువంటి అంతరధ్వని, మన శ్వాస చేస్తున్న చప్పుళ్ళు కానీ మన యొక్క హృదయం చేస్తున్న చప్పుళ్ళతో కానీ మన థర్డ్ ఐ విజన్స్ ద్వారా మనకి అంతర్నేత్రంలో మనకు కలుగుతున్నటువంటి అంతర్దర్శనాలతో కానీ వాటితోనే ఉన్నాం. అంతర్ సువాసనలు, అంతర్స్పర్శ, ఒక వెచ్చదనం కానీ ఒక చల్లని ఫీలింగ్ కానీ ఈ విధమైనటువంటి అంతర్ అనుభూతులు ఎన్నో కలుగుతుంటాయి. వాటిని గమనిస్తూ ఉందాం. దేనికి అటాచ్డ్గా ఉండకుండా కేవలం సాక్షీభూతంగా. ఒక దశరథుడు ఏ విధంగా ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలను నియంత్రించగలిగాడు, దశరథ స్థితికి చేరుకున్నాడు. మనందరం కూడా ఏ స్థితిని మనం ఈ సాధన ద్వారా పొందుదాం. శ్వాస మీద ధ్యాస, అన్ని ఇంద్రియాలని అంతర్ముఖం చెందిస్తూ సాక్షిభూతంతో సాక్షిభావంతో ఉండాలి. బయట ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి. కళ్ళు తెరిచేయాలని, ఎన్నో బయట వ్యాపారాలతో మనం ఉండాలని, మన మనసు కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఈవెన్ మనస్సును కూడా నిశ్చల స్థితికి తీసుకుని వెళ్దాం. సాక్షిభావంతో అన్ని గుర్తిస్తూ గమనిస్తూ శ్వాసను పట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సుని శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళాం. We are not our 5 external senses. We are not our 5 internal senses. మనం
బహిరేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు చేసే ఆ వ్యాపారాలు, ఆ పర్సెప్షన్స్ మనం కాము. ఈ దశరథ స్థితిలో మనం ఒక సాక్షి భావంతో ఆ నిశ్చల స్థితిలో, అంతర్ముఖమైనటువంటి స్థితిలో ఒక విట్నెస్ చేద్దాం. సాక్షి భావంతో అన్నిటినీ గుర్తిద్దాం, గమనిద్దాం, ఎరుగుతూ ఉందాం. I am not my 5 external senses. I am not these 5 internal senses. These 5 external senses which takes me into here and there in the outer world. These 5 internal senses which makes my mind wander here and there. I am not either of these two things. I am what I am. I am that which is observing, witnessing everything. మన త్రిగుణాలు తమో గుణము, రజోగుణము, సాత్వగుణము, సత్వగుణము ఏ శాతాల్లో ఉన్నాయో కూడా ఈ సాక్షి భావంగా ఉన్న స్థితిలో మనం మన యొక్క ప్రపోర్షన్స్ ఏంటో డయాగ్నోస్ చేద్దాం, చూద్దాం. తామసికమైనటువంటి ప్రవృత్తి ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఎంతో భారంగాను, ఎంతో సోమరితనంగాను, ఎన్నో నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ కలగడము. రాజసిక ప్రవృత్తితో ఎక్కువ శాతం ఉంటే రాగద్వేషాలతోనూ, కోపావేశాలతోనూ, అహంకారంతోనూ మన చిత్తము ఎన్నో చింతల్ని సృష్టిస్తున్నటువంటి ఆ రాజసిక స్థితిలో ఎక్కువ ఉన్నాం. ఎక్కువ శాతం సాత్విక స్థితిలో ఉన్నప్పుడు మనస్సు నిర్మలంగాను, ప్రశాంతంగాను, ఎంతో తేలికగాను, హాయిగాను, ఆనందకరంగాను ఉన్నటువంటి స్థితిని గమనిస్తాం. ఈ త్రిగుణ స్థితులు ఏ విధంగా మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని ఎప్పటికప్పుడు ప్రకోపం చేస్తుంటాయో, ఈ త్రిగుణాలు వాటి కనెక్షన్స్ కూడా మనం గుర్తిద్దాం. సాత్వికమైనటువంటి స్థితిలో ఒక ధ్యాన సాధకుడు ఏ విధంగా ఈ 10 గుణాలు, 10 రథాలని చక్కగా నియంత్రించగలరు. ఒక శుద్ధ సాత్వికుడు ఏ విధంగా దశరథ స్థితికి చక్కగా చేరుకుంటాడో దాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకుందాం, అవగాహన చేసుకుందాం. ఈ చక్కని ధ్యాన సాధనలో ఎంతో పట్టుదలతో, శ్రద్ధతో, దీక్షతో, త్రికరణ శుద్ధిగా ఒక దశరథుడు ఏ స్థితికి ధ్యాన సాధన ద్వారా చేరుకున్నాడో చక్కగా మనం కూడా చేరుకుందాం. ఏ దశరథుడు
ఒక అయోధ్యను చక్కగా ఏలగలిగాడో అదే స్థితిని మనం కూడా పొందుతాం. ఎన్నో ప్యాటర్న్స్, ఎన్నో సైకిల్స్, బర్త్ అండ్ డెత్, జన్మ మరణ చక్రాలు ఈ జీవాత్మ ఎన్నో పరిభ్రమిస్తూ ఎన్నో అన్నెసెసరీ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ తీసుకుంటుందో, ఒక దశరథుడు చక్కగా ఈ అన్నెసెసరీ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ని కట్ షార్ట్ చేయగలుగుతారు. ఇంకొక 5 నిమిషాలు మనస్సును కంప్లీట్గా నిశ్చలము, శూన్యము, పరిశూన్యము జన్మిద్దాం. గ్యాప్ బిట్వీన్ ద థాట్స్, సైలెంట్ స్పేసెస్లో వెళ్దాం. ఏ సైలెన్స్లో అయితే కంప్లీట్గా నేను నాది, మేము మాది, అహంకారము మమకారము కంప్లీట్గా, తామసికము రాజసికం కంప్లీట్గా డిజాల్వ్ అవుతుందో ఆ మహాశూన్య స్థితికి చేరుతుంది. కేవలం అక్కడ నిజమైన నేను, పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మ శకలం, జ్ఞాన శకలం ఒకటే ఉంటుంది. ఒక ఎరుక మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలోకి వెళ్దాం. ఈ ఆఖరి 5 నిమిషాలు ఆ మహాశూన్య స్థితిలో ఈ రామాయణాన్ని రచించినటువంటి ఆ వాల్మీకి మహర్షి గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన ఎనర్జీకి కనెక్ట్ అవుదాం, ట్యూన్ అవుదాం. ఆయన ఫ్రీక్వెన్సీ, ఆయన వైబ్రేషన్స్కి మనం చేరువై ఆయన నుంచి మెసేజెస్ కానీ సందేశాన్ని తీసుకుందాం, ఆయన దర్శనం చేసుకుందాం. ఈ మహాశూన్య స్థితిలో మన అంతర్నేత్రంతో, జ్ఞాన నేత్రంతో ఏ లోకాల్లో అయితే ఆ మహర్షి గారు, వాల్మీకి గారు ఉన్నారు, ఆయన శక్తితో, చైతన్యంతో అనుసంధానమై శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన నుంచి ఎన్నో జ్ఞాన సందేశాలు తీసుకుందాం. ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం, మీరు రచించినటువంటి ఈ రామాయణం సంపూర్ణంగా అంతరార్థాన్ని నేను గ్రహించడానికి మీ సహాయ సహకారాలు కావాలి నాకు అని ఆయన్ని వేడుకుందాం. ఈ ఆఖరి 4 నిమిషాలు ఏ అంతర అనుభవం మనకు కలుగుతుందో ఆ వాల్మీకి మహర్షితో మనం కంప్లీట్గా అనుసంధానమై ఆ వన్నెస్ ఫీల్డ్లో ఆయనతో మనం ఐక్యమై ఆయన నుంచి ఎన్నో సందేశాలను మనం తీసుకుందాం. కంప్లీట్గా ట్రస్ట్ చేస్తూ, విశ్వసిస్తూ మన అంతరానుభవాన్ని
ఆఖరి 2 నిమిషాలు వాల్మీకి మాస్టర్తో మనం ఆయన ఎనర్జీకి ట్యూన్ అయ్యి ఆయన నుంచి ఎన్నో చక్కని జ్ఞాన సందేశాలను తీసుకుందాం. మన సోల్ డెవలప్మెంట్ కోసంగా ఆయన నుంచి వచ్చే సూచనలు, జ్ఞాన సందేశాలు, అంతర్దృశ్యాలు, దృశ్యరూపంగా వచ్చే సందేశాలు అన్నింటినీ స్వీకరిద్దాం. ఆఖరి 2 నిమిషాలు ఆఖరి 1 నిమిషం. Thirty seconds. Seconds. All gratitude. This wonderful master, great master, Valmiki, who has given us this beautiful wisdom through Ramayana. ఈ చక్కని రామాయణాన్ని మనకి మనందరికీ అందించినటువంటి ఆ గొప్ప మాస్టర్ ధన్యవాదాలు చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. ఆఖరి 5 సెకండ్. సంకల్పం చేసుకుంటూ ఈ అంతరార్థాన్ని నేను చక్కగా అర్థం చేసుకుని రామాయణంలో ఉన్నటువంటి సాధన రహస్యాలు, చక్కని జ్ఞానరత్నాలను నేను తీసుకుంటాను. నాలుగు, 3, 2, 1, 0. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా లేదని ఎలా తెలవచ్చు ఒకసారి
దశరథ స్థితికి చేరుకుంటారు. వారు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎన్నో టెంప్టేషన్స్ ఎన్నో ఉంటాయి మనల్ని క్రేవింగ్స్ లోకి లాగడానికి, కానీ అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరు. ఎందుకంటే మీరు దీన్ని మాస్టర్ చేశారు కాబట్టి, అంత ముప్పని చదవడం ఎట్లాగో మీకు తెలుసు కాబట్టి. అట్లాంటి కేఓ స్టేట్ లో కూడా, అంత క్రేవింగ్ స్టేట్ లో కూడా అంటీ అడ్డంగా ఉండదు. అదే స్థితి. ఈ త్రిగుణాలు కైవసం చేసుకోవాలి. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ త్రిగుణాస్. ఈ త్రిగుణాల్లో అట్లానే అంతా జీరో అయిపోయి ఒట్టి సాత్వికమైన కాదు, కొంత శాతం ఉంటుంది తామసికం. ఎందుకంటే ఈ భూమిలో మీరు జీవిస్తున్నాం కాబట్టి, ఈ అన్నమయ కోశంలో ఉన్నాం కాబట్టి, కొంత ఈ రాజసికం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఆ అహంకారం వస్తుంది మనకి, ఆ ఇగో వస్తుంది. కానీ ఆ ఇగోని గుర్తించుకోగలగాలి, ఆ ఇగో ఉండాలి మనకి. ఆ స్టేట్ లో కూడా ఇగో వలన మనం ఇరుక్కుపోకుండా ఉండగలిగే ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ అహంకారం మరి వెర్రితెరలు వేసినప్పుడు దాన్ని మనం నరికేయడం ఎట్లా అనేది కూడా తెలుసుకోవాలి. ఒక దశరథుడికి అది సాధ్యమవుతుంది, ప్రతి ధ్యానికి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎంతమందికి చక్కగా వాల్మీకి గారి నుంచి కొన్ని సందేశాలు రావడం కానీ, ఆయన దర్శనం కానీ లభించడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. శంకర్ బాబా ఎంబీబీఎస్. ఆయన పేరు శంకర్ బాబా ఎంబీబీఎస్. ఎందుకంటే మనందరికీ ఆ సినిమా తెలుసు, శంకర్ దాదా ఎంబీబీఎస్ అని. కానీ ఈయన బాబా ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, మామూలు డెఫినేషన్. ఇక్కడ డెఫినేషన్ వేరనమాట. బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. చివరి క్షణాల్లో వాల్మీకి గారు మీ అందరిలో కూడా నేను ఉన్నాను. నాతో పాటు అందరిలో కూడా నేను అందరిలో ఉండి ఇలా నేను మార్పు చెందాను. మీరు కూడా మార్పు చెందారు చెప్పడం జరిగింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్, సచ్ ఏ లవ్లీ మెసేజ్. ఎందుకంటే ఆయన ఒట్టి మార్పు కాదు, పెరుమార్పు, పెద్ద మార్పు. అది విప్లవాత్మకమైన మార్పు. అది అందరికీ సాధ్యం. అందుకే ఆడమే చెప్పారు, చక్కగా ఇంకా ఆ రకంగా వివరించారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే, మనం అందరం ఒకటే అయినప్పటికీ కర్మానుసారం మనం జన్మ తీసుకున్నాం. దాన్ని బట్టి మార్పు చెందాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. కానీ ఇక్కడ వచ్చిన నేను ఒక ఎనర్జీని చూశాను, అద్భుతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీస్ అంటే నేను ఎక్కడైనా అదే థాట్ ఉంటుందేమో, ఆ పవర్ మాత్రం ప్రతి ఒక్కరిలో అంతర్ముఖం అయిపోయి అందరి లోపలికి ఆ ఫీల్ వెళ్ళడం బాగా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ధ్యానంలో నేను కనెక్ట్ అయ్యాను. సో వాల్మీకి గారు ఒక ధన్యంగా ఉన్నట్టు క్వశ్చన్ కనిపించారు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన్ని నేను ధ్యానాన్ని అడిగితే ఆయన ఒక సముద్రాన్ని చూపించారు. సముద్రం చూపించి అలను చూపించారు అనమాట. సో అలను చూపిస్తూ ఇది ఎప్పుడు ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. ముందుకు వచ్చినప్పుడు లోపల ఉన్నంత అజ్ఞానాన్ని, అంటే చెత్తగా ఏవైతే ఉన్నదంతా బయటికి పంపిస్తుంది. సో లోపలికి ఉన్నదంతా జ్ఞానాన్ని తీసుకుంటుంది. అట్లనే
మనం జ్ఞానం చేసేటప్పుడు ఏదైతే అజ్ఞానం అనేది ఉన్నదో అది మన లోపల నుంచి బయటకు వదిలేయాలి. ఏదైతే జ్ఞానం అనేది ఉన్నదో అది నీ లోపల ఉంచుకోవాలి. సో అందుకే ఇది సింబాలిక్ గా ఈ సముద్రాన్ని నీకు చూపిస్తున్నాను. సో అది ఇంకా అర్థం చేసుకొని చెప్పాను. చక్కని అనుభవం. ఇంతకుముందు ఆ యుగాల్లో అందరూ కూడా మెడిటేషన్ చేసేవాడు, తపస్సు చేసేవాడు. ఎట్లా అంటే శివుడు ప్రత్యక్షం కావాలి, శివుడు కనిపించేవాడు లేసేవాడు కదా ధ్యానం నుంచి. సో ఆయన శివుడు అక్కడి నుంచి కైలాసం నుంచి వచ్చి దర్శనం ఇచ్చేది వరకు అంతే కూర్చునేవాడు మెడిటేషన్. యాక్చువల్గా ఇప్పుడు అందరికీ సాధ్యమది. మనం చూజ్ చేసుకోవడమే. ఎప్పుడైతే అంతర్ముఖం చెందుతామో, ఎప్పుడైతే ధ్యాన స్థితి, నిశ్చల స్థితి, మనోశూన్య స్థితికి వెళతామో మన ఆత్మక్షేత్రంలోకి వెళ్తాం. అప్పుడు ఆత్మకి అడ్డంకులు ఏమీ లేవు. ఈ చైతన్యము, ఈ ఆత్మ పదార్థము దానికి సర్వతా వ్యాపించి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దానికి ఒక డైమెన్షన్, ఇక్కడ ఈ లిమిటేషన్స్ ఉండవు, గోడలు ఏమీ అడ్డు కాదు. వెంటనే ఆ ఫ్రీక్వెన్సీకి టచ్ అయిపోతాం. ఎక్కడైనా సరే శివుడు కాదు, బ్రహ్మ కాదు, ఇంకా ఎన్నో అమర బ్రహ్మలు, ఎన్నో సూపర్ బ్రహ్మలు ఉన్నారు, ఎన్నో లోకాలు బ్రహ్మలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కనెక్ట్ కాదు, వారి నుంచి సందేశాలు తీసుకోగలుగుతాం. ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. చక్కని మెసేజ్ మీరు తీసుకొచ్చి, చక్కని ఉపమానంతో ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఆయన చూపించి మీకు ఇచ్చారు. సో ఇప్పుడు వరకు మనం చేసిన తెలుసుకున్న కథల్లోంచి మనం కొన్ని చెప్పుకున్నాము. ఒకటి దశరథ సాధన, ఈ త్రిగుణాల యొక్క డయాగ్నోసిస్, మన త్రిగుణ స్థితి, ఏ స్థితిలో మనం ఉన్నాం, మనం ఇప్పుడు ఆ ఈక్వేషన్ కొంచెం చేంజ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రయత్నం సాధన మనం చేయాలి. తర్వాత హఠయోగము మనం అందరూ ట్రై చేస్తున్నాం ఎప్పుడో కొన్ని సాధనలు, కానీ తాత్కాలికమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి కానీ పర్మనెంట్ ఉండదు. ఎప్పుడైతే మీరు ఆ ప్రాక్టీస్ స్టాప్ చేస్తారో మనం ఉండవు, వెళ్ళిపోతుంది. కానీ ఆ హఠయోగం కాకుండా ఈ యొక్క రాజమార్గం అయితే ఉందో, రాజయోగం, మనం చేసే ఈ ధ్యానం రాజయోగం, ఇది ఒక రాయల్ పాత్, షార్ట్ కట్ కాదు. హఠయోగం ఇస్ లైక్ ఏ వెరీ క్విక్ రిజల్ట్స్, కానీ అది ఎప్పుడు పర్మనెంట్ కాదు, ఇట్స్ రివర్సిబుల్. వెరాస్ మెడిటేషన్ పాత్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఒకసారి మీలో ఆ యొక్క పరివర్తన చెందితే అది ఎప్పుడు ఎవర్ లాస్టింగ్, మళ్ళా బ్యాక్ వెళ్ళదు. ఆ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ అయిపోయింది, ఆ రబ్బర్ బ్యాండ్ మళ్ళీ బ్యాక్ రాదు. ఎంత స్ట్రెచ్ అయిందంటే అది తెగిపోతుంది, కానీ అది ఇంకా ముందుకు మళ్ళా బ్యాక్ రాదు. ఆ స్థితికి చేరుకుంటాం అన్నమాట. సో భరద్వాజ స్థితి కూడా దాటిన వాళ్ళ మనం కూడా, చిత్రకూట స్థితి కూడా దాటిన వాళ్ళం. మన చిత్తము చాలా వరకు శాంతం చెంది ఎంతో చక్కని ఆ స్టిల్నెస్ ఇచ్చేటటువంటి చిత్త వృత్తి నిరోధం జరిగినటువంటి స్థితికి చేరుకున్న వాళ్ళమే. అట్లీస్ట్ ఆ టేస్ట్ మనకు వచ్చింది. వాట్ ఈస్ స్టిల్నెస్? చిత్త వృత్తి నిరోధం అంటే ఏంటి అంటే చిత్రకూట ప్రవేశం. దాని తర్వాత అత్రి మహాముని, ఆ త్రిగుణాతీత స్థితి, అనసూయా స్థితి, దత్తాత్రేయ స్థితి, అవి కూడా లభించిన వాళ్ళు మనంతా. ఒకసారి మనం గుర్తించాలి, ఎస్ ఈ స్టేట్ లో నేను దాటాను ఆల్రెడీ అని మనం గుర్తించాలి. అగస్త్యాశ్రమ దర్శనం, సర్వం కలిగిన బ్రహ్మ, అందరిలో కూడా ఇదే పాసిబిలిటీ ఉంది, ఇదే పొటెన్షియల్ ఉంది అనేది గుర్తించాలి. దాని తర్వాత పంచవటి ఆశ్రమం, శూర్పణక స్థితి. శూర్పణక స్థితి అనేది ఒక ఆటంకం. అప్పుడప్పుడు మనం బాహ్యమైనటువంటి వాటికి ఐడెంటిఫై అయిపోతుంటాం. అప్పుడు మనం విత్డ్రా కావాలి, అది నోటీస్ చేయాలి. దిస్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. వాట్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్ is what is in me, what is within me, that is more essential. This is not essential. It's good if you are beautiful and handsome. If it is not there, it's okay. That won't determine your progress. Your atma యొక్క ఉన్నతికి ఈ బాహ్యమైనటువంటి పారామీటర్స్
మన యొక్క డబ్బులు కాదు, మన యొక్క సౌందర్యం కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ విత్ us, అంటే దాన్ని ఐడెంటిఫై కావాలి. సో అదే శూర్పణఖ ముక్కు చెవులు పోయడం అంటే. దాని తర్వాత బంగారు లేడీ సీతాపహరణం, అది కూడా మనం ఆ కథ తెలుసుకున్నాం. ఒక్కోసారి మాయ పనులు కప్పుతూ ఉంటాయి. ఎట్లా అయితే ఆకాశంలో ఎక్కడో వాయుగుణం వస్తే ఇక్కడ వచ్చేస్తుంది, కాలు మబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు ఆ స్థితిలో కూడా మన ఎరుకే మనల్ని దాని నుంచి ఛేదించడానికి, ఆ మాయా పనుల నుంచి కప్పిపోయినటువంటి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. విత్ ఇన్ నో టైం, ఆ టైంలో మనం జస్ట్ స్టిల్నెస్ ప్రాక్టీస్ చేయాలి అంతే. డూ నథింగ్, డోంట్ రియాక్ట్. ఆ స్థితిలో విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఒకదైనా ఎందుకు ఇట్లా ప్రవర్తించాడు నా పట్ల, ఎందుకు అతను నా పట్ల ఇట్లా హీనంగా మాట్లాడాడు, అవహేళన చేశాడు, చాలా కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, ఇంకా ఏదో ఒకటి చేసేయాలని వెళ్ళి చంపేయాలని చెప్పేసి అనిపించేస్తుంది. కానీ ఆ టైంలో ఆ మాయా పొర అంటే విత్డ్రా అండ్ జస్ట్ బీ స్టిల్, విట్నెస్ అంతే. It passes by, goes by, it just vanishes. ఆ క్లౌడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అతను ఎందుకు అట్లా బిహేవ్ చేశాడో మీరు ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలి. అతని యొక్క స్థితిగతులు మీకు తెలుస్తాయి. రియాక్టివ్ స్టేట్ నుంచి క్రియేటివ్ స్టేట్కి వెళ్తాం. రియాక్టివ్ స్టేట్ ఈస్ నాట్ గుడ్, దట్ ఈస్ రాజసికం. రియాక్ట్ కావడం అనేది రాజసికము, క్రియేటివ్ గా ఉండడం సాత్వికం. క్రియేటివ్ గా ఉన్నప్పుడు మన ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది కానీ డిప్లీట్ కాదు. రియాక్టివ్ గా ఉన్నప్పుడు ఎనర్జీ ఎప్పుడూ డ్రైన్ అయిపోతుంది, రియాక్ట్ అవుతాం దానికి. బీ క్రియేటివ్. సో అదే ఈ బంగారు లేడీ స్థితి. బంగారు లేడీని చూసి మనం వెళ్ళడం అంటేనే అది. మనలో ఉన్న బంగారాన్ని మనం గుర్తించాలి. మనం అంతా బంగారులమే, అందరూ కూడా, నో ఎక్సెప్షన్. నోబడీ ఈజ్ సిల్వర్, ఎవ్రీవన్ ఈజ్ గోల్డ్. బయట బంగారు లేడీ కాదు, బయట బంగారం కాదు, మన అంతా బంగారాన్ని మనం చూసుకోవాలి. మన బంగారు స్థితిని మనం గుర్తించాలి. తర్వాత అశోకవనం స్థితి గురించి ఈ కథ తెలుసుకున్నాం. అశోకవనంలో సీతాదేవి పెట్టినప్పుడు ఆమె విలపించిందని, అది ఉడికే చమత్కారంగా వాల్మీకి మహర్షి రాశారు కానీ ఆమె విలపించలేదు. థర్డ్ మనం చూస్తే ఆవిడ హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఎప్పుడు కర్మానందంలో ఉంది, మెడిటేషన్ లో కూర్చుంది ఆవిడ. ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు ఒకళ్ళు ఈ హిస్టారికల్ టైంలోకి వెళ్ళి వాళ్ళ గత జన్మలో వాళ్ళు ఈ రాక్షసి అనమాట. కొంతమంది రాక్షసులు కూడా ఇప్పుడు కాపలా పెట్టాడు రావణాసుడు. ఒక ముగ్గురు రాక్షసులు నేను కలిసి ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు గొప్ప మెడిటేటర్స్. అప్పుడు ఈ రాక్షసులు సీతాదేవి దగ్గర నుంచి మెడిటేషన్ నేర్చుకున్నారంట. వాళ్ళు చాలా మంచి రాక్షసులు. వాళ్ళు చక్కగా ఈమెను చూసి ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఇక్కడ తెచ్చిపెట్టారు, నీకు ఇష్టం లేదు, ఎట్లా ఆనందంగా ఎట్లా ఉన్నావు, హాయిగా ఉన్నావే, ఏం చేస్తున్నావు అని ఆమె నేర్పించింది మెడిటేషన్ వాళ్ళకి ఈ అశోకవనంలోనే. సో వాళ్ళని నేను కలిశాను. వాళ్ళు ఆ రిగ్రెషన్స్ లో ఎన్ని చెప్పారు, చక్కగా ఆ యొక్క జన్మ చూసుకున్నాను. అప్పుడు ఉండే అలాంటి మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఇచ్చారు. హనుమంతుని వారు అక్కడ విజిట్ చేయడము ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఎన్నో మధ్యలో కొన్ని కథలు ఉన్నాయి. కొన్ని గుహల్లోకి వెళ్ళడం, అక్కడ కొంతమంది రాక్షసులు సంహరించడం. రాక్షసుల్ని సంహరించడం అంటే అడ్డంకుల్ని, ఆటంకాలని, వాటిని ఓవర్కమ్ చేయడం అన్నమాట. దాన్నే మనం రాక్షస సంహారం అంటాం ఈ అంతరార్థ రామాయణం. సో ఇక్కడ శబరి కథ మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సింది. అందరికీ తెలిసిందే శబరి గురించి. ఆవిడ గొప్ప మాస్టర్. శబరి స్థితి అంటేనే
ఆల్రెడీ ఆమె సర్వం కల్విదం బ్రహ్మస్థితిలో చేరుకుంది. రాముడి రాత కోసం వెయిట్ చేస్తుంది అక్కడ. గొప్ప మాస్టర్ మెడిటేటర్. రాముడు వచ్చాడు, ఆమె 16 పండ్లు ఆఫర్ చేస్తుంది. కానీ ఆ పండ్లు తీపిగా ఉన్నాయా చేదుగా ఉన్నాయో దాన్ని ఆమె టెస్ట్ చేస్తుంది. ఆమె తిని అది పెడుతుంది. మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు చాలా కోపం వచ్చింది. ఎంగిలి అన్నం పెడుతున్నాం, ఎంగిలి పెడుతున్నాం. కానీ ఆమెకి ఆ తారతమ్యాలు లేవు. రాముడికి ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఆమె ప్యూర్ స్టేట్ లో పెడుతుంది. ప్యూర్ స్టేట్ లో తన నోటి నుంచి తీసి రాముడికి పెట్టింది. శబరి స్థితి అంటేనే ఒక గొప్ప సరెండర్ స్టేట్, ఒక గొప్ప సర్వం కల్విదం బ్రహ్మస్థితికి చేరుకున్నటువంటి గొప్ప మాస్టర్ శబరి. అది శబరి స్థితి. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా దైవమయది. సర్వం కల్విదం బ్రహ్మ, అందరిలో దేవుడున్నాడు, అందరిలో దివ్యత్వం దాగి ఉంది. నాలో ఒక్కడే కాదు. ఫస్ట్ అహం బ్రహ్మాస్మి స్థితి అంటాం. ధ్యానంలో నేను ఒక చక్కని దివ్యాత్మను అని మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఒక అహంకారం వస్తుంది. నేను దివ్యాత్మను, వీళ్ళు చెత్తవాళ్ళు, వీళ్ళు అసురుడు, నేను సురుడిని, నేను తాత్వికమైనటువంటి ఇంత స్థితికి ఆధ్యాత్మిక స్థితికి ఇచ్చాను, వీళ్ళు ఇంకా ఎదగలేదు. ఈ తారతమ్యాలు ఉంటాయి. తర్వాత ఈ శబరి స్థితి అంటే సర్వం కల్విదం బ్రహ్మ స్థితిలో నేను రీచ్ అయిన స్థితికి వీళ్ళు కూడా రీచ్ అవుతారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ జన్మలో అయితే ఇంకో 10 జన్మలు అంతే. ఒక రోజు మీరంతా ఒకటే. అందుకే వాళ్ళ ఈక్వల్నెస్ లో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కానీ జడ్జిమెంట్ ఉంటుంది. నువ్వు టెర్రరిస్ట్ ని కలిసినా కూడా, ఒక ప్రిజనర్ ని కలిసినా కూడా, ఒక వైలెంట్ పర్సన్ ని కలిసినా కూడా నువ్వు వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటావు. వాళ్ళని నువ్వు అంతరాని వాళ్ళగా చూడు. ఎందుకంటే వాళ్ళలో కూడా సేమ్ పొటెన్షియల్ ఉంది. అదే సర్వం కల్విదం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి స్థితి మాకు అయితే సర్వం కల్విదం బ్రహ్మ తుది మెట్టు, ఆఖరి మెట్టు. చిన్నప్పుడు నాకు 2 సంవత్సరాలు ఉంటాయి. మా ఇంట్లో ఒక ఆవిడ హెల్ప్ చేస్తుండేది మా మదర్కి. ఆవిడే నన్ను ఎత్తుకుంటూ ఉండేది. ఆలనా పాలనంతా కూడా ఆవిడే చూసేది. సో ఒక రోజు ఆవిడ కిళ్ళి తింటుంది. నాకేమంటే చిన్న పిల్లవాడిని, ఆమె నోట్లో తింటుంది ఎర్రగా ఉందని చెప్పి నేను అడిగాను. అడగానే ఆమె నోట్లో నుంచి తీసి నా నోట్లో పెట్టింది. నాకు చాలా ఆనందం వేసింది. కానీ మా మదర్కి చాలా కోపం వచ్చింది. మా మదర్ ఆమెని పనుల నుంచి మానిపించేసి చాలా తిట్టారు. కానీ చిన్నప్పుడు అది నా మనసులో పడిపోయింది. చాలా బాధ కలిగింది. ఆవిడ నా ఎంతో ప్రేమని నాకు ఇచ్చినటువంటి ఒక తల్లి ఆవిడ. కానీ మనకి ఈ తారతమ్యాలు, ఇది కొంతమంది ఆ జ్ఞాన స్థితిలో లేనప్పుడు తారతమ్యాలు ఉంటాయి. శబరి రాముడికి నోట్లో పెట్టింది, ఆవిడికి అది లేదు. నేను ఇంగిలి పెడుతున్నాను కాదు, ఆమె ప్యూర్ కాన్షియస్నెస్ తో, ప్యూర్ అవేర్నెస్ తో చేస్తుంది. కాబట్టి దానికి ఏం ఇంగిలి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ ప్యూర్ స్టేట్ రీచ్ అయిన వాళ్ళే సర్వం కల్విదం బ్రహ్మ. శబరి స్థితి ఒక సద్యో భక్తి స్థితి చేరుకుంది. భక్తి యోగం అనేది ఒక ఆఖరి స్థితి, తుది మెట్టు, ఆఖరి మెట్టు. కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము అన్ని దాటిన తర్వాత భక్తి యోగంలో వెళ్తాం. భక్తి యోగం అంటే మూఢ భక్తి యోగం కాదు, డ్యువాలిటీ భక్తి కాదు, వన్నెస్ భక్తి యోగం అంట. సద్యో భక్తి. ఒక శబరి కానీ, ఒక మీరాబాయి కానీ, నారదుడు గొప్ప భక్తి యోగంలో ఉండేవాడు. ఆయన నాన్ డ్యువాలిటీ స్టేట్ లో ఉండేవాడు. అది రియల్ భక్తి. సో ఆ స్థితికి చేరుకున్నటువంటి గొప్ప మాస్టర్ శబరి. అక్కడ కల్మషం లేదు, ప్యూరిటీ. ఒక ప్యూర్ బీయింగ్ నుంచి వాళ్ళు ఏం చేసినా ప్యూరిటీనే వస్తుంది. శబరి కొంచెం కోపగించుకుంది అనుకోండి, ప్యూర్ స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి దానికి ఓన్లీ ప్యూర్ రిజల్ట్స్ ఉంటాయి.
మీరు పరమానంద శిష్యులు కదా సినిమా చూసుకుంటారు. ఆ 12 మంది కదా శిష్యులు, 7 మంది శిష్యులు. ఈ పరమానంద వాళ్ళు కూడా ఇప్పుడు అమాయకత్వ స్థితి, నిష్కల్మష స్థితి. వాళ్ళు అన్ని ఆపోజిట్ చేసేవాళ్ళు, తప్పు పనులు చేసేవాళ్ళు. కానీ ఆ రిజల్ట్స్ అన్ని గొప్ప రిజల్ట్స్ ఉంటుంది. ఏ పని చేసినప్పుడు ఎందుకంటే ప్యూర్ స్టేట్ నుంచి చేసేవాళ్ళు. మనలో కల్మషం ఉండి చేస్తే, ఇంప్యూరిటీతో చేస్తే ఎంత మంచి పైన కూడా అది రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. నువ్వు ఎంత చెత్త పని చేసినా కూడా ఒక ప్యూర్ కాన్షియస్నెస్ తో చేస్తే దాని రిజల్ట్స్ వేరు. అంటే ఒకటి మొట్టిగా చేసావు, వాడి హెడేక్ తగ్గిపోతుంది. అట్లా అన్నమాట. ఇది శబరి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది. వాల్మీకి గారు అందుకే ఇది చాలా గ్రేట్ ఇంపార్టెన్స్ ని ఇచ్చి రాశారు. తర్వాత కిష్కింద కాండలోకి వెళ్తాం. ఫస్ట్ బాలకాండ, దాని తర్వాత అరణ్యకాండ, అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, కిష్కిందకాండ. కిష్కిందకాండ అంటేనే మొత్తం వానరులు. ఫాస్ఫేట్ అనే ఒక ప్లేస్ ఉంది. అది ఒక శక్తి పీఠం. అది ఒక చక్కని రామాయణానికి సంబంధించినటువంటి అన్ని అక్కడ ఉన్నాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను అక్కడ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం అక్కడ వెళ్ళగానే, ట్రైన్ దిగగానే అక్కడ మొత్తం ప్రతి రాళ్ళు రప్పలు అన్ని కూడా వినాయకుడు రూపంలో కనిపించడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కటి తొండము వినాయకుడు కనిపిస్తుంది. అది అంతా ఎందుకు ఇట్లా వినాయకుడే కనిపిస్తున్నాడని హోటల్లోకి వెళ్ళి మతంలో చూసుకుంటే నన్ను నేను వినాయకుడిగా చూసుకుంటాను. ఎవరు చూసినా వినాయకుడు లాగే కనిపించారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటంటే హనుమంతుడు లాగా కనిపించడం అందరూ. ఇది ఒక పెద్ద బ్యూటిఫుల్ పవర్ స్పాట్. వానర సేన అంతా కూడా అదొక ఋష్యమూక పర్వతం అని ఉంది అక్కడ. ఋష్యమూక పర్వతం అది హాస్పిటల్, బళ్ళారి దగ్గర హాస్పిటల్. అది వెళ్లాల్సినటువంటి ప్రదేశం. విజయనగర ప్రభువులు అక్కడే ఉండేవాడు. బ్యూటిఫుల్ ప్లేస్. మొత్తం హనుమంతుడు, సుగ్రీవుడు, వాళ్ళు మెడిటేషన్ చేసిన కేవ్స్ ఉన్నాయి అక్కడ. బ్యూటిఫుల్ ప్లేస్. హనుమంతుడు వారు ఎక్కడైతే ఆయన కొంత ఫస్ట్ రాములు వారిని కలిసినటువంటి ప్లేస్ అన్నీ అక్కడ ఉన్నాయి. హాస్పిటల్ బళ్ళారి దగ్గర. సో ఫ్రెండ్స్, ఒక రోజు అక్కడ ఒక కేవ్ లో ధ్యానం చేస్తున్నాం. అక్కడ ఒక కోతి కనిపించింది. ఫస్ట్ నాకు అంతర్దర్శనం ఈ కోతి కనిపిస్తుంది అనుకున్నాను. ఆ కోతి వచ్చి చెప్తుంది, లోపలికి వెళ్దాం, గుహలోకి వెళ్దాము. కానీ నువ్వు గుహలోకి రావడానికి నువ్వు కోతి శరీరంలోనే వెళ్ళాలేమో అని చెప్పి. మరి ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా శరీరాన్ని నువ్వు ఆక్యుపై చేయి, నువ్వు బాడీ బయటికి రా, కోతి శరీరంలోకి వెళ్తావు, తర్వాత లోపలికి వెళ్ళచ్చు. సో నేను కోతి శరీరంలో వెళ్తాను. నేను కూడా కోతిలాగే ఎక్కాను, జంప్ చేసుకుంటూ ఇట్లా ఎదుర్కొంటూ వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. చాలా లోపలగా ఉంది కేవ్. అది యాజ్ ఇఫ్ అది 1 కిలోమీటర్ పైన ఉంది లోపలికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వేల మంది కోతులు ఉన్నారు. అందరూ కోతులే. అక్కడ ఒక కోతి లోకం లాగా ఉన్నది. చూస్తే అర్థమైంది ఇదేదో వానర లోకం లాగా ఉంది. అంతా వానరులే. వాళ్ళంతా సర్ప్రైజింగ్లీ కామ్ గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. కోతులు ఎప్పుడు సైలెంట్ గా ఉండవు, ఏదో ఒక నాయిస్ చేస్తుంటాయి. కానీ నిశ్చల స్థితిలో హాయిగా మెడిటేటర్స్ లాగా ఉన్నారు. ఆశ్చర్యపోయినారు. సెంటర్ లో చూస్తే హనుమంతులు వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్పారు, మన మనస్సు కోతి మనస్సు, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే వానరుడు నరుడయ్యి, నరుడు దేవుడు అవుతాడు. ఇదే టెక్నాలజీ, శ్వాస టెక్నాలజీ గురించి చెప్పారు. అప్పుడు హనుమంతులు వారు లీడర్ ఆఫ్ ఆల్ దీస్ కోతీస్, వానరాస్, వాళ్ళందరికీ మెడిటేషన్ నేర్పించాడు, శ్వాస టెక్నాలజీ నేర్పించాడు. సో ఈ కిష్కింద కాండలో అంతా కూడా ఈ వానర సమూహం గురించి, ఏ విధంగా మన కోతి మనస్సు పరిగెడుతూ ఉంటుందో దాన్ని ఎట్లా ట్రైనింగ్ ఇచ్చి ఛానలైజ్ చేయాలో,
ఆ కోతి మనసే ఎంత ఉపకరిస్తుందంటే ఒక సేతు నిర్మాణానికే ఉపకరించింది. ఒక పెద్ద అందరు కోతులు కలిసి పెద్ద సేతు బ్రిడ్జ్ నే కట్టేశారు. అదొక పెద్ద మిరాకిల్ అది. నాసా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో కొన్ని శాటిలైట్ పిక్చర్స్ తీసినప్పుడు ఈ యొక్క లంకకి ఇండియాకు మధ్యన ఈ బ్రిడ్జ్ నిజంగానే కట్టినట్టు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికాయి. ఆ పిక్చర్స్, శాటిలైట్ పిక్చర్స్. అంటే ఇదేది కల్పితం కాదు, నిజంగానే ఒక బ్రిడ్జ్ కట్టారు. నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ లో, మధ్యప్రదేశ్ లో ఆ కొండల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హనుమంతుడి యొక్క ఆలయం ఉంది. దాంట్లో ఒక రాయి పెట్టారనమాట. ఒక రాయిని నీటిలో పెద్ద తొట్టెలో పెట్టారు. ఆ రాయి తేలుతుంది, మునగట్లేదు. అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు, ఇదే రాళ్ళని టెక్నాలజీని అక్కడ యూజ్ చేశారు. తేలియాడే రాళ్ళు ఉన్నాయండి, చక్కగా అది మునగట్లేదు ఆ రాయి. ఇంత ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ వానరులు వాళ్ళు ఎంతో గొప్ప మెడిటేషన్ కూడా చేశారు. కిష్కింధకాండలో ఫస్ట్ మనం వాలి గురించి, సుగ్రీవుడి గురించి తెలుసుకోవాలి. సుగ్రీవుడు అంటేనే సు మీన్స్ మంచి, శుభము. సుగ్రీవుడు అంటేనే సాత్వికంతో ఎక్కువ ఐడెంటిఫై అయినటువంటి మాస్టర్. వాలి అంటేనే చాలా బలశాలి, శరీర బలం ఉంది, తామసిక ప్రవృత్తి కలవాడు, రాజసికం కలవాడు, ఆ మనోప్రవృత్తులు ఎక్కువ ఉండేవాడే వాలి. రాముల వారు మరి వాలి వదన ఎందుకు చేశారు? ఈ తామసిక రాజసిక ప్రవృత్తిని చంపడమే. వాలి ముందు ఎవరు నుంచున్నా కూడా వానికి బలం ఎక్కువ అవుతుందంట. అది ఆయన యొక్క స్పెషాలిటీ. అంటే మన యొక్క అహంకారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం ఎవరిని ఫేస్ చేసినా కూడా ఆ తగదు. కాబట్టి రాముడి ఆత్మారాముడికి తెలుసు, వాడిని ఛేదించడానికి చెట్టు చాటు నుంచి బాణేసి కొట్టాలి. దొంగచాటుగా కొట్టడం అంటే ఇదే కథలు చెప్పాడు. అంటే ఏం లేదు, మన ఆత్మ ఈ సాధనలో ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే మన అహంకార స్థాయి పరాకాష్ఠకి చేరుకుంటుంది, వారి స్థితికి చేరుకుంటాం. నాకంటే వీరుడు లేడు, ధీరుడు లేడు అని చెప్పేసి. అప్పుడు ఈ ఆత్మ చేసే ఒక ప్రయత్నమేది ఆ వాలి వధన. ట్రిక్ చేయాలి, ఆ అహంకారాన్ని ముందుకు వెళ్లకుండా వెనకాల నుంచి బాణంతో కొట్టాలి. ఆ అహంకార నాశనమే, అహంకార రాజ్య స్థితికి చేరుకోవడమే వాలి వధ. అంతేగాని రాముడు ఏదో దొంగ యుద్ధం చేయలేదు. ప్లస్ సుగ్రీవుడేమి వాలి భార్యను ఎత్తుకుని వచ్చి తను పెళ్లి చేసుకోలేదు. వాలి భార్య పేరు తార, సుగ్రీవుడి భార్య పేరు రుమా. వీళ్ళ పేరులో కూడా చాలా ప్రత్యేకత ఉంది. తార అంటేనే ఎక్కువ సాత్వికమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మాస్టర్. సుగ్రీవుడు ఎప్పుడైతే వాలి వధ చేస్తాడో ఆవిడ అంటే ఈ యొక్క సూపర్ సాత్విక్, శుద్ధ సాత్వికమైనటువంటి ఆ ఎనర్జీ అంతా జాయిన్ అవుతుంది అని మీనింగ్ అనమాట, అంతరార్థం. అంతేగాని వేరే వాళ్ళ భార్యని తను పెళ్లి చేసుకోలేదు. అది అంతరార్థం మనం గ్రహించినప్పుడు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ వాలి వద తర్వాత ఆంజనేయ స్వామి ఈ సేతు నిర్మాణము, తర్వాత లంకకు చేరుకోవడం, లంకా దహనం వరకు. ఇప్పటికీ సౌత్ ఇండియాలో అక్కడ ఒక ప్లేస్ ఉంది, శ్రీరంగపట్నం, కన్యాకుమారి దగ్గర ఉండే ప్లేస్. రామేశ్వరం దగ్గర మొత్తం ఆ బీచ్ లోనే ఈ వారియర్స్ ఎవరైతే ఆంజనేయ స్వామి చుట్టూరా వారియర్స్ ఉన్నారో ఒక 6 మందో 7 మందో ఉన్నారు. వాళ్ళంతా లైక్ లీడర్స్, టీమ్ లీడర్స్. వాళ్ళ యొక్క అవి ఉన్నాయన్నమాట, వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మాన్యుమెంట్స్ పెట్టారు, ఇప్పటికీ ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఒక టీమ్ ఫామ్ చేశారు. అప్పుడే వాళ్ళకి ఆ టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని ఎంత చక్కగా తెలుసు త్రేతాయుగంలో.
వాళ్ళు ఒక స్ట్రాటజీ వేస్తున్నారు. ఎందుకంటే ఈ 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఒక యుద్ధాన్ని గెలవడానికి ఏమేం కావాలో సర్వసన్నద్ధ అన్ని చేసుకున్నారు, అన్ని ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే ఊరికే ప్రిపేర్ కాకుండా వెళ్ళి ఫైటింగ్ చేయడం కాదు. అక్కడ రాముడికి ఈ వానర సేన కంప్లీట్ గా సుగ్రీవుడి యొక్క లీడర్షిప్ లో జరిగింది. ఆయన మొత్తం అంతా ప్లాన్ చేశాడు, ఎవ్రీథింగ్ మెటిక్యులస్ ప్లానింగ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళాలి, ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, దూతగా ఎవరిని పంపించాలి, ఇవన్నీ కూడా మెటిక్యులస్ ప్లానింగ్. అంటే రామాయణం అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఒక ఆత్మ జ్ఞానం పొందిన తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసు. అంటే మన జీవితాన్ని ఎట్లా జీవించాలి, ఒక యుద్ధం లాంటి పరిస్థితి ఎదుర్కొంటాం, ఎట్లా జీవించాలి, యుద్ధాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ఫియర్స్ ని ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఇదంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎంత చక్కగా జీవించవచ్చు అదంతా కూడా దీంట్లో చక్కగా వాల్మీకి మహర్షి గారు చెప్పారు. సో ఈ సేతు నిర్మాణంలో ఈవెన్ ఉడత కూడా హెల్ప్ చేసిందంట. ఉడత సహాయం అంట, ఉడత భక్తి. ఉడత కూడా చెప్పింది, నేను కూడా నా తోచినంత చేయగలను, నేను ఇంత మొయ్యగలను, ఒక రాయం తీసుకుని చేస్తానని. కాబట్టి మన ఉడత సహాయం ఎప్పుడు చేస్తూ ఉండాలని ఈ కథలో మనకి ఆయన సూచనలు ఇచ్చారు. నిన్న మీరు అటెండ్ అయ్యింటే నిపుణ్ మెహతాస్ ఆయన లెక్చర్ టాక్, బ్యూటిఫుల్ టాక్. డోంట్ డూ బిగ్ థింగ్స్, డూ స్మాల్ థింగ్స్ విచ్ టచెస్ ద హార్ట్స్. అదే జనరాసిటీ. కాబట్టి ఉడతా భక్తిగా మనం చేయాలి, మనం ఎంత చేయగలమో అంతే, కానీ దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఒకవేళ మీరు నిన్న అటెండ్ కాలేకపోతే యూట్యూబ్ లో ఈ రోజు కానీ రేపు కానీ పెట్టేస్తాను. ఆ టాక్ మీరు డెఫినెట్ గా చూడండి, చాలా బాగుంది, మంచి మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్. సో ఆంజనేయుడు ఆయన యొక్క జన్మ వృత్తాంతం కూడా తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి అంటే అంజనం త్రిడే మాస్టర్. ఆయన జ్ఞానం ఆల్రెడీ జ్ఞాన నేతలు తెచ్చుకున్నటువంటి గొప్ప మాస్టర్. హనుమంతుడు వారంటేనే బుద్ధిలో నెంబర్ 1 అని. ఆయన బుద్ధిమంతుడు, ఒక గొప్ప బుద్ధి యోగంలోనే నెంబర్ 1, హీరో ఆఫ్ ఆల్ ద బుద్ధి యోగీస్. ఆయన అంత బుద్ధిని సానబెట్టుకున్నటువంటి మాస్టర్ ఆయన. ఈ ఆంజనేయ స్వామి ఈ మొత్తం భారాన్ని తన మీద వేసుకుంటాడు. ఎందుకంటే అందరికీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసు, వాళ్ళు ఏం చేయగలరో తెలుసు. ఆంజనేయ స్వామి తెలుసు, నేను ఇక్కడికి వెళ్ళి లంకకి వెళ్ళి లంకాదానం చేసి నేను సీతారామ కళ్యాణం చేసేంతవరకు నేను అది నా కెపాసిటీ ఆయన తెలుసాడు. కాబట్టి ఆగలేదు. ఇప్పుడు ఎవరి వాడు చేయగలిగిన బట్టి చేయాలి అంతే. అంతేగాని ఇప్పుడు తల్లి తాను ఆంజనేయ స్వామి నేను ఇది చేయలేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఇప్పుడు సంశయం వస్తుంది. రాముల వారు ఒకసారి ప్యాకింగ్ ఇచ్చాడు, చెప్పాడు అన్నమాట, ఆంజనేయ నీ శక్తి నువ్వు తెలియట్లేదు, నువ్వు గొప్ప మాస్టర్ అయ్యా, అన్ని నువ్వు చేయగలవు అని చెప్తే దాంతో ఒకసారి దూకాడు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి చిన్నప్పుడే అంజనీపుత్రుడు వాళ్ళ మదరే గురువు. మెడిటేషన్ నేర్చుకున్నారు, శ్వాస మీద శ్వాస నేర్చుకున్నారు. నేర్చుకుని ఆయన థర్డే ఓపెన్ చేసుకుని మరి ఒకరోజు సూర్యుడినే దిగేశారు. అదేదో మంచి ఫ్రూట్ లాగా ఉంది ఆకాశంలో, అంటే దాని వెళ్ళి దిగేశారు. అంటే దాని యొక్క సింబాలిక్ మీనింగ్ ఏంటంటే ఆత్మ సూర్యుడు. అంటే మనలో ఉన్నటువంటి సూర్య తేజస్సుని కూడా మనం నింపుతాం, మన ధ్యానంలో తెలుసుకుంటాం. అప్పుడు అంత శక్తివంతం అవుతాం, అంత జ్ఞానవంతం అవుతాం అని మీనింగ్ అంతరార్థం. సో ఈ ఆంజనేయ స్వామి వారికి అనిమా సిద్ధులు ఉన్నాయి, అన్ని సిద్ధులు, అష్టసిద్ధులు ఉన్నాయి. కానీ సిద్ధులకి ఆయన పడిపోయిన మాస్టర్ కాదు. సిద్ధులు ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడు వాటికి అటాచ్డ్గా లేదు. అవసరమైనప్పుడు సిద్ధులు యూజ్ చేస్తాడు. ఆయన బుద్ధిమంతుడు. సిద్ధి కంటే బుద్ధి మంచిది. బుద్ధి లేని వాడు సిద్ధుల్ని మిస్యూజ్ చేస్తాడు. సిద్ధుల కోసం మనం పాటలాడకూడదు. ఫస్ట్ బుద్ధి,
తర్వాత సిద్ధులన్నీ మన కైవసం అవుతాయి. సో ఆంజనేయ స్వామి డైరెక్ట్ గా అశోకవనంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దానికి ముందర చూస్తాడు. అక్కడ రావణాసురుడి భార్యను చూసి ఆవిడ ఇంట్లో పడుకొని చూసి ఆయన భ్రమిస్తాడు. ఓ సీతాదేవి ఇక్కడ ఉందేంటి, రావణాసురుడి బెడ్రూమ్ లో ఉందేంటి అని ఒక డౌట్ వస్తుంది. అది కూడా ఒక వాల్మీకి మహర్షి ఒక సాధువుడికి కొన్ని సంశయాలు వస్తాయి. ఈవెన్ ఆ సంశయాలను కూడా దాటాలేదు. ఆ సంకేతం, ఆ సింబాలిజం మండోదరిని చూసి ఆయన సీతాదేవి అనుకుంటాడు. కానీ తర్వాత అశోకవనం చూస్తే అక్కడ ఉంది ఆవిడ. అప్పుడు ఆ బొమ్మ దొరికిపోతుంది. అంటే ఇదే సత్యం అని అనుకుంటాం, కానీ అది సత్యం కాదు. ఒక్కోసారి రాంగ్ కంక్లూజన్స్ వచ్చేస్తాం. ఎన్నో రాంగ్ కంక్లూజన్స్ వస్తాం. ఇనిషియల్ స్టేజ్ లో మనం ధ్యానం చేస్తుంటాము. కొంతమంది వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటారు. కానీ మన మిడిల్ స్టేట్ లో ఉన్నప్పుడు విశ్వామిత్ర ఈస్ క్రియేటింగ్ మై రియాలిటీ, శివ ఈస్ క్రియేటింగ్ మై రియాలిటీ. ఎందుకంటే వాళ్ళ సంకల్పం పంపించి మీకు ఏదో చేస్తుంటారు కాబట్టి మీరు అనుకుంటారు. అది కాదు సత్యం. ఫైనల్ గా మీరు అరైవ్ అయ్యేంత వరకు ఆ డెస్టినేషన్ మీకు తెలియదు. ఇవన్నీ కూడా రిలేటివ్ ట్రూత్స్ ఇన్ బిట్వీన్. అదే మనం అర్థం చేసుకోవాలి. సీతాదేవిని అక్కడ కలిసిన తర్వాత ఆవిడకి కూడా చెప్పడానికి ట్రై చేస్తాడు. సంభాషణ మొదలవుతుంది. రాముడు పంపించాడు నన్ను పూర్తిగా ఇక్కడ వచ్చాను, రాయబారం తీసుకుని వచ్చాను. ఆవిడకి ఏదో ఒక ఇండికేషన్ చూపించాలి కదా, ఎట్లా బిలీవ్ చేస్తుంది? అంతకుముందు హనుమంతుడు లేడు. వాడు అరణ్యవాసంకి వచ్చినప్పుడు అప్పుడు హనుమంతుడిని రాముడు కలవలేదు, మరి తెలియదు కదా. అప్పుడు ఈ ఇండికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత కొన్ని చెప్పాడు, ఇవి జరిగిన సంఘటనలు అని చెప్తే అప్పుడు ఆవిడ గుర్తిస్తుంది, ఎస్ ఈయన రాముడు పంపించారు. ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత అంటే ఏంటంటే ఈ సామెత ఉంటుంది, చూసిన మట్టి కాల్చి వచ్చాడు. లంకకి వెళ్ళేసి చూసేసిరా సీతాదేవి ఎట్లా ఉందో ఆవిడ పరిస్థితి ఏంటి అని పంపించాడు. ఏకంగా వెళ్ళి కాల్చి వచ్చేసాడు. లంకా దహనమే చేసి వచ్చాడు. మన బుద్ధి యోగం కూడా అంతే. మన చాలా సాధనలో మన బుద్ధి వికసించేటప్పుడు అది జస్ట్ ఏదో కొంత హ్యాపీనెస్ క్రియేట్ చేయాలంటే కాదు, అది మొత్తం ప్రక్షాళన చేసేస్తుంది, అజ్ఞానాన్ని బయటకు పంపించేస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ఇదే లంకాదహనం. మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం దహనం చేయడమే లంకాదహనం. ఇదే మనం తెలుసుకోవాల్సింది. డెత్ ఈస్ ద టెక్నాలజీ. శ్వాసే మన యొక్క దైవం, గురువు. అదే మన లంకాదహనం చేస్తుంది. సింపుల్ టెక్నాలజీ. అదే మన ఆంజనేయ స్థితికి తీసుకెళ్తుంది. ఆంజనేయ స్థితి అనేది ఒక సాధన. ఒక ధ్యాన సాధకుడికి ఒక రోజు ఒక సాధనలో తన రిజల్ట్స్ వస్తాయి. ఈ యొక్క థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఎన్నో ఇండికేషన్స్. థర్డ్ ఐ వచ్చినప్పుడు ఒట్టి దర్శనమే కాదు, కొంతమందికి ఇంట్యూషన్స్ వస్తాయి, అది కూడా థర్డ్ ఐ నుంచే. కొంతమందికి ఇన్నర్ వాయిసెస్, కొంతమందికి నాద బ్రహ్మ ఎక్స్పీరియన్స్, ఇన్నర్ సౌండ్స్ వినిపిస్తాయి, ఇన్నర్ స్మెల్స్ వస్తాయి, ఇన్నర్ స్పర్శలు వస్తాయి. ఇవన్నీ కూడా క్లియర్ సెంటియన్స్, క్లియర్ కాగ్నిజెంట్, క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్, ఈ 4 రకాలైనటువంటి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. థర్డ్ ఐ అంటే ఒట్టి సీయింగ్ కాదు, దృశ్యాలే కాదు, ఇవన్నీ కూడా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్. అవన్నీ కూడా ఈ ఆంజనేయ స్థితిలో కలుగుతాయి. ఆంజనేయ స్థితికి చేరుకున్న తర్వాత లంకాదహనం వెరీ నెక్స్ట్ స్టెప్ అంటే. ఎందుకంటే క్లారిటీ వస్తుంది, ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, ఇది నిత్యము, ఇది అనిత్యము. ఆ క్లారిటీని మనకి ఇచ్చేదే ఈ ఆంజనేయ స్థితి. ఈ బ్రతే కలిగిస్తుంది. సూక్ష్మంలో మోక్షం. దాని తర్వాత లంకాదహనం చేసి మరి ఈయన మధువన ప్రవేశం చేస్తాడు. మధువనం అంటేనే, మధు అంటే చాలా ప్లెజెంట్ స్మెల్స్, ప్లెజెంట్ టేస్ట్. ఎవరైనా సరే లంకాదహనం అయిన తర్వాత మనలో ఇగ్నోరెన్స్, డార్క్నెస్ అంతా ఎక్కువైన తర్వాత మనకు కలిగే ఫస్ట్ అనుభూతి ఆనందం. మధువు, మధురాష్ట్రం, ఇంతప్పటి సీట్. అంతవరకు ఎవ్రీథింగ్ ఇస్ బిటర్, అంతవరకు లైఫ్ ఇస్ స్ట్రగుల్. ఒకసారిగా లంకాదహనం, అజ్ఞానం అంతా పోయిన తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.
వావ్ అనుకుంటాం. అంతవరకు అంత భాగమో ఈ సంసారం ఎట్లా ఇదాలో భాగమో. కానీ ఒకసారిగా ఇట్స్ ఎఫర్ట్లెస్, దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని మనకు తెలుస్తుంది. అదే మధుమన ప్రవేశం. దీని తర్వాత అగస్త్య మహర్షి మళ్ళా అక్కడ వస్తారన్నమాట. రామాయణంలో 2 ప్లేసెస్ లో అగస్త్యుడు యొక్క ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతాం. అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని రాముల వారికి టీచ్ చేస్తాడు. ఆదిత్య హృదయం అంటేనే ఒక గొప్ప జ్ఞానం, ఎన్లైటన్మెంట్ యొక్క ఒక వర్డ్స్ తో, సువర్ణ అక్షరాలతో ఉన్నటువంటి ఒక ఎన్లైటన్మెంట్ అదే అన్నమాట స్తోత్రం. దాన్ని ప్రాపర్ గా డీకోడ్ చేయగలిగితే దాంట్లో ఉండేదంతా మొత్తం ప్యూర్ ఎన్లైటన్మెంట్. ఆదిత్య హృదయం అంటేనే మీ సోల్ విజ్డమ్ గురించి, సోల్ విజ్డమ్ గురించి కంప్లీట్ గా ఆదిత్య హృదయంలో చెప్పబడింది. అగస్త్య మహర్షి సర్వం కలిగిన బ్రహ్మస్థితి ఆల్రెడీ కలిగించిన వాడు, ఇనిషియేట్ చేసిన వాడు. ఇప్పుడు రాముల వారికి ఆ సర్వం కలిగిన బ్రహ్మస్థితి కంప్లీట్ గా 100% ఉంది. ఆ స్థితికి వచ్చేసారు. అదే ఆదిత్య హృదయ స్థితి. ఆదిత్యుడు అంటే సూర్యుడు, బయట ఉండే సూర్యుడు కాదు, అంతరంలో ఉన్నటువంటి సూర్యుడు, మన ఆత్మ సూర్యుడు, మన ఆత్మ దర్శనం, మన ఆత్మలో నుంచి ఉన్నటువంటి వెలుగుని చూడడం. అది ఆదిత్య హృదయం. హృదయంలో ఎత్తు ఉన్నటువంటి మన క్యాపిటల్ ఆఫ్ సోల్, ఎంటైర్ సోల్ ఫీల్డ్ ఈజ్ హార్ట్. The seat is called seat of soul. ఆదిత్య హృదయం. ఇది గ్రేట్. నేను ఇంకా దీన్ని డీకోడ్ చేయలేదు ఆదిత్య హృదయం, కానీ దట్స్ వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్. దాని యొక్క సంస్కృతంలో ఒక్కొక్క మీనింగ్ ని తీసుకుని ధ్యానం చేస్తూ మనం వెళ్తే దాంట్లో ఒక గొప్ప ఎన్లైటన్మెంట్, కొన్ని చక్కని కీస్ దొరుకుతాయి. సో దీని తర్వాత ఈ రామరావణ యుద్ధం జరుగుతుంది. ఆదిత్య హృదయం కంప్లీట్ సర్వం కలిగిన బ్రహ్మ, ఇర్రివర్సిబుల్ చేంజ్. ఇప్పుడు నిర్మాణమే కాదు, పరినిర్మాణం కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు రాముడు రావణ యుద్ధం చేస్తాడు. ఒక డెఫినేషన్ మంచిగా వచ్చింది. అదేంటంటే రావణుడు దశకంఠాలచే అర్పించేవాడు రావణుడు. ఆయన అందుకే దశకంఠ రావణుడు అంటాం. ఆయన కంఠాన్ని తగ్గొడితే కాదు, మళ్ళీ కొత్త కంఠాలు వస్తుంటాయి. అంటే ఆయన 10 తలకాయలు ఉన్నట్టు కాదు. అక్కడ దశకంఠులు అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ, పరిపరాలు విధాలుగా వికల్పాలు చేస్తున్నటువంటి, వెర్రితలలు వీస్తున్నటువంటి, విర్రవీగుతున్నటువంటి వాడే రావణాసురుడు, దశకంఠ రావణుడు. అది మనలో ఉండే స్థితి కూడా. అది ఈ 10 ఇంద్రియాలతో ఉద్రేకం పొందే తామస లక్షణమే ఈ దశకంఠ రావణుడి స్థితి. రాముడు ఇనిషియల్ గా ఈ యొక్క తామస యొక్క ట్రేసెస్ ని కట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఈ చాప్ చేయడానికి ఎక్కడంతా. కానీ ఆయన తమ్ముడైనటువంటి విభీషణులు చెప్తారు ఆయనంతా పట్టులోనే ఉంది అని. అంటే రావణాసురుడు ఓన్లీ మణిపూరక చక్రం వరకు ఎదిగిన వాడు. తామస లక్షణం, రాజసిక, అహంకారాపూరితమైనటువంటిది ఇక్కడ ఉంది. అహంకారాన్ని కొట్టాలి. సో వెళ్ళి బాణంతో కడుపులో కొట్టినప్పుడు మణిపూరక చక్రంలో పేరుకున్నటువంటి అహంకారం అంతా కూడా పటాపంచడం. అదే ఇక్కడ జరిగింది. రామరావణ యుద్ధంలో రావణ సంహారం జరిగింది. ఆ చిప్పని వాసనలు, ఆ మనోప్రవృత్తి, తామస లక్షణం కూడా వెళ్ళిపోయాయి. అదే రాముడు రావణ యుద్ధం. దీంట్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. మళ్ళా ఫస్ట్ ఇంద్రజిత్తుడని రావణాసురుడు కొడుకు వస్తాడు. ఆయన ఒక మాయాజాలం అనమాట. మాయాజాలంతో ఏదైనా సృష్టించగలడు. దాంట్లో ఆయన లక్ష్మణుడికి మూర్చొచ్చేది కూడా చేస్తాడు. ఈ స్టోరీస్ లో చదివితే అది కూడా ఒక చక్కని స్టోరీ. అంటే మనస్సు యొక్క ఆ మనోబలము చాలా భయంకరమైనది, చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ అది ఒప్పుకోవాలి. మనస్సు చాలా గొప్పది, చాలా బలంగా ఉంటుంది. ఈ మనస్సులో సంకల్పం చేస్తే ఏదైనా జరుగుతుందని ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకోవడమే అది లక్ష్మణుడి మూర్ఛ. కానీ ఆ మృత సంజీవిని తీసుకొచ్చి ఆ హనుమంతులు వారు ఇవ్వడం అంటే అదేదో హర్పు కాదు. అది మృత సంజీవిని విద్య అంటేనే శ్వాస టెక్నాలజీ.
ఆ పర్వతాన్ని తగిలించుకొని వచ్చేసి ఆ హర్పులు ఇవ్వడం అంటే హనుమంతుల వారే శ్వాస, ఆ శ్వాసని ఇచ్చారు ఆయనకి. లక్ష్మణుల వారు ఆల్రెడీ ఎవార్డ్ సోల్, కానీ ఈ యొక్క మాయాజాలంలో ఇంద్రజిత్తుల వారి యొక్క మాయాజాలం, మనలో ఒక ఇంద్రజిత్తుడు ఉన్నాడు, ఒకసారి మాయాజాలం క్రియేట్ చేస్తాడు. మనం అప్పుడు అనుకున్నాం బా మనస్సు చాలా గొప్పది, మనసే గొప్పది, మన ఆత్మ కంటే అనుకుంటాం. ఆ స్థితిలో మోచిపోయినట్టే, అన్కాన్షియస్ గా అయిపోయినట్టే. ఆ స్థితి నుంచి బయట దూరడమే ఇది మృత సంజీవిని విద్య. మళ్ళా మనం పెడితే మనం కట్ చేస్తున్నాం. సో మనం ఈ రావణ యుద్ధంతో ఈ యొక్క రామాయణం అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంకా ఉండేదే సుందరకాండ, కంప్లీట్ గా ఓన్లీ మెలోడీ, బ్యూటీ అండ్ డాన్స్ అండ్ సెలబ్రేషన్. సీతారామ కళ్యాణం. సో ద బ్రిడ్జ్ బిట్వీన్ రామ్ అండ్ సీత ఈస్ హనుమాన్. అంటే బ్రెత్, శ్వాస, ఈ యొక్క మూల ప్రకృతికి మూల చైతన్యానికి మధ్య ఒక సేతు, బ్రిడ్జ్. ఈ యొక్క శ్వాసే లంకాదానం చేసి ఈ రెండింటిని కలుపుతుంది. అదే సీతారాముల కళ్యాణం, అదే సహస్రాల స్థితికి చేరుకోవడం, అదే మన యొక్క మేల్ ఫీమేల్ ఎనర్జీ, మనలో ఉన్నటువంటి రెండు డ్యువాలిటీగా ఉన్నటువంటి దాన్ని ఏకం చేయడం. ఈ రెండు పాములు, ఒకటి ఇదా నాడి అండ్ పింగళ నాడి, రెండు కూడా ఏకమై సుషుమ్న నాడి ద్వారా ఇక్కడికి సహస్రాలను చేరుకోవడమే సీతారాముల కళ్యాణం. వాల్మీకి మహర్షి ఆయన ఎంతో చక్కగా ధ్యానం చేసి అని తెలుసుకున్నాడు. అసలు కథల రూపంలో చక్కగా పెట్టాడు. ఇదంతా జరిగింది కూడా, మళ్ళా ఫిజికల్ గా ఇవన్నీ జరిగాయి. కానీ ఆయన ఈ స్టోరీస్ ని ఎంత చక్కగా అల్లాడంటే ఒక సీక్వెన్స్ లో పెట్టి అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ జ్ఞానాన్ని పంచిపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రామాయణం వినని వాడు కానీ, స్టోరీస్ చదవని వాడు కానీ ఎవ్వరు లేదు. మన తాతల నుంచి ఎప్పుడు నలుగుతుంటాయి. ఒక్కసారి రామాయణం అంతరార్థ రామాయణాన్ని చెప్పడం. మనము అంతరార్థ మహాభారతాన్ని ఇనిషియేట్ చేసి బ్రేక్ తీసుకుంటాము. ఇంకొక కొంత సమయం ఇనిషియల్ గా స్టార్ట్ చేసి మళ్ళా లంచ్ బ్రేక్ తర్వాత వచ్చి మనం కంటిన్యూ చేస్తాం. కానీ ఇంకొక 20 నిమిషాలు స్పెండ్ చేద్దాం. దానికి ముందుగా కొన్ని రోల్ ప్లేస్ చేద్దాం. రోల్ ప్లే ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్వేస్. ఇదేంటంటే రోల్ ప్లే అంటేనే ఎవరు రాముడిగా ఒకసారి వాలంటీర్ చేయగలరో చెప్పండి. రాములు వారు, లక్ష్మణులు వారు, మీరు చెయ్యు. కానీ అన్ని క్యారెక్టర్స్ కావాలి మనకి, రాముడు కూడా కావాలి. సో మన కళ్ళ ముందు మనం చూస్తే ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే నేనే పికప్ చేసుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మీరు లక్ష్మణుడు. ఓకే, లక్ష్మణుడు కూడా వెరీ గుడ్. తర్వాత సీతాదేవి. ఎవరైనా సరే గొప్ప మాస్టర్ సీతాదేవి. సీతాదేవి వారు. దాని తర్వాత హనుమంతులు వారు కూడా కావాలి. హనుమంతులు వారు. ఓకే, ఆయన మనో ప్రవృత్తి హనుమంతులు వారు. హనుమంతులు వారు ఎప్పుడు డెడికేషన్ అనమాట, సేవా తత్పరత. ఆయన అంత డెడికేషన్ ఆయన ఇంకెవరికి లేదు.
అందుకే మేబీ హారిక ఐడెంటిఫైడ్ హనుమాన్ హనుమాన్ ఆఫ్ లైఫ్ యూనివర్సిటీ. హనుమంతులు వారు సో రావణాసురుడు వారు వారి మధ్యన విభేదం క్రియేట్ చేశారు. సో సో ఇప్పుడు ఐ థింక్ ఇది దిస్ ఇస్ ఎనఫ్. ఇప్పుడు చూడండి, మన జస్ట్ మన ఫ్యామిలీస్ లో కూడా దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక యుద్ధం జరుగుతుంటది, రావణ యుద్ధం ఇంట్లోనే జరుగుతుంటది, ప్రతి కుటుంబంలోనే జరుగుతుంటుంది. ఒక విభేదాలు వస్తాయి, ఒక రావణుడు ఎంటర్ అవుతాడు. తర్వాత అట్లానే నెగటివ్ అని కాదు, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గా మీరు ఆ క్యారెక్టర్స్ కి ఐడెంటిఫై కావాలి. జస్ట్ మనందరికీ కూడా అది కరెక్ట్ గా మన మైండ్ లోకి లోపలికి తీసుకోవడానికి, గ్రహించడానికి ప్రాబ్లం చేస్తాం. సో ఇప్పుడు సీతాదేవి గారు లంకకు పంపిద్దాం, లంక మేబీ ఆ చైర్లో కూర్చోండి, అక్కడ చూడండి రాములు ఎంత సాగ్గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన చైతన్యంకి ఆ ఎనర్జీ శక్తి ఉండదో, చైతన్యం ఉన్నా కూడా జీవించాము అంతే, ఎనర్జీ లేనట్టే. చైతన్యం అంతా ఉంది, కానీ సీతాదేవి ఉన్నప్పుడే కంప్లీషన్. శక్తి చైతన్యానికి శక్తి జోడి కలిసినప్పుడే ఆ కంప్లీషన్ ఉంటుంది, ఆ టోటాలిటీ ఉంటుంది. తర్వాత బ్రదర్ ఎప్పుడు ఆయన ఇది వెంట పెట్టుకునే ఉంటారు. హనుమంతులు వారు ఇప్పుడు ఈయన గ్రేట్ రోల్ ప్లే చేస్తారు. హనుమంతులు వారు బ్రత్, ఆయన రాముల వారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది పాటిస్తారు. అది ఒక్క తప్పడం కూడా లేదు, 100% అది ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు రాముల వారు అక్కడ వెళ్ళాలంటే అది అంతే, ఈయన క్వశ్చన్ కూడా చేయరు. అక్కడ వెళ్ళాలి, రాముడు చెప్పాడంటే అదే కరెక్ట్ అంతే. ఎందుకంటే అంత నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రాముల వారంటేనే మన ఆత్మ, మన ఆత్మ నుంచి వచ్చే సందేశాలు మనం విశ్వసించాలి. హనుమంతుడు ఆయన హార్ట్ ఓపెన్ చేసి చూపిస్తే అక్కడ రాములే ఉన్నారు, వేరేది ఏం లేదు. రాముడు నీకు మంచిది ఇక్కడి నుంచి ధూపు అంటే ధూపుతాడు, ఎందుకంటే అంత విశ్వాసం. శ్వాస విశ్వాసం రెండు చూడండి చక్కగా, ఈ రెండు ఆ వర్డ్స్ ఒకరి నుంచే వచ్చాయి. రైమింగ్ కూడా ఉంది, శ్వాస విశ్వాసం. అది హనుమాన్ వారి యొక్క ప్రత్యేకత, ఈయన బ్రెత్ టెక్నాలజీ. సో ఈయన వెళ్ళి మొత్తం లంకారాజ్యం చేసి సీతాదేవి వారిని మళ్ళా రాముల వారితో జాయిన్ చేయడం. ఇప్పుడు అన్లెస్ ఫస్ట్ ఆయన వెళ్ళి ఆ కనెక్షన్ చేయకపోతే అసలు తెలియదు అనమాట. ఈ హనుమంతుల వారు అంటే బ్రెత్, రాముల వారు కూడా కాదు ఇక్కడ ఇంపార్టెంట్. రాముడు ఉన్నాడు, ఆత్మరాముడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, కానీ అది ప్రకటింపబడదు. ఎన్నో పనులు ఉన్నాయి, మాయా పనులు, అజ్ఞాన పనులు అన్నీ ఉన్నాయి, వాటిని ఛేదించాలి బ్రెత్. అందుకే మనం బ్రెత్ సాధన ఎందుకు? మనం వేదాంతంలో చెప్తారు, నువ్వు ఆత్మవి, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. కానీ ఎట్లా ఆ స్థితికి చేరుకోవడానికి బ్రెత్, ఆ ఇనిషియల్ స్టేజ్ ఇంపార్టెంట్, బిగినింగ్ స్టేజ్. అదే హనుమంతుల వారు. హనుమంతుల వారు ఫస్ట్ లంకారాజ్యం చేసి ఆ మాయా పొరల్ని, అజ్ఞాన పొరలని కట్ చేసి వచ్చి రాముల వారికి చెప్తారు, సీతాదేవి ఇక్కడ ఉన్నారు,
శక్తి మీ శక్తి ఇక్కడ ఉంది. ఇప్పుడు రావణుడు అక్కడ ఉన్నాడు, దశకంఠ రావణుడు, ఆయనతో యుద్ధం చేయాలి, ఫేస్ చేయాల్సిందే. నో నో ఎస్కేప్. మన జనరల్లీ మన లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎస్కేప్, వద్దు అది చాలా కఠినంగా ఉంది సిచ్యువేషన్, వద్దు ఫేస్ చేయాలి. కానీ ఫేస్ చేయాలి, ప్రతి ఛాలెంజ్ ని మన లైఫ్ లో ఫేస్ చేయాలి. సో ఇప్పుడు రాములు వారు రావణుల్ని సంహారం చేయడం అంటే సంహారం అంటే నిజంగా సంహారం కాదు, ఒక స్పిరిచువల్ టెర్మినాలజీలో వాళ్ళు ఏమంటారంటే ఎంబ్రేస్ చేసుకోవడం అంటాం. మనలో పెద్ద రావణాసురుడు ఉంటాడు. ఆ రావణాసురుడికి రాజసికము తమో ప్రవృత్తులు ఎక్కువ ఉంటాయి. దాంతో ఫైటింగ్ అంటే ఏం లేదు, స్పిరిచువల్ డిక్షనరీలో విలీనం కావడం అంటే. రాముడు నాలో కూడా ఈ కొంత తామసికమైన రాజసికమైన వాసనలు ప్రవృత్తులు ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి అని తెలుసుకుని దాన్ని పుష్ చేయకుండా ఎక్కడికో నెట్టివేయకుండా చక్కగా విలీనం చేస్తాడు. అదే ఈ రామ రావణ యుద్ధం అంటే. దానికి ముందర హనుమంతుల వారు లంకా దహనం, ఈ అజ్ఞాన పొరని కమ్మినటువంటి పొరను తీసేస్తాడు. ఆ తర్వాత రామరావణ యుద్ధం, తర్వాత సీతాదేవి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అప్పుడు రావణుడు ఇంకా ఎంతో విలీనం అయిపోయారు. అప్పుడు ఇంకేమి అజ్ఞాన పొరలు లేవు, అహంకార పొరలు లేవు. ఇంకా సీతారాముల కళ్యాణం, తర్వాత హనుమంతుల వారు ఇంకా సుందరాకాండ, ఆయన అందరూ సుందరాకాండ. ఇంకా సో మేడం మీరు మాట్లాడారు, ఈసారి రావణుడు అసైడ్ అయిపోతాడు, సీతాదేవి. దిస్ ఇస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో అందులో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇది ఎక్కడో మన ఫ్యామిలీలో కూడా చూడొద్దు, మన లోపల తొమ్మిది చూద్దాం. మనలో హనుమంతుల వారు ఉన్నారు, బ్రెత్. మనలో ఈ బ్రెత్ మన బుద్ధిని చక్కగా వికసింపేట్ చేసేట్టు చేస్తుంది. ఎందుకంటే హనుమంతులు అంటేనే బుద్ధి యోగం. ఈ శ్వాసే బుద్ధిని కలిగిస్తుంది, ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది ఈ శ్వాసే. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకుని బుద్ధి వికసిస్తుంది. సో ఇది హనుమంతుల వారి యొక్క స్థితి. తర్వాత రామలక్ష్మణుడు వారు ఆత్మలో ఎప్పుడు ప్రజ్వలిస్తున్నటువంటి తేజోమయమైనటువంటి వారు రామలక్ష్మణుడు. ఎప్పుడు లక్ష్మణుడు వెన్నట్టే ఉంటాడు రాముడు. కాబట్టి వాళ్ళు ఆత్మకు సంబంధించినటువంటి వారు. ఆత్మ ఎప్పుడు ఆనందపడుతుందంటే, ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే వారి జన్మ సార్థకమైనప్పుడు. ఆ ఎనర్జీ ఏదైతే కిడ్నాప్ అయిందో అదంతా ఆ రాముని చెంత ఉన్నప్పుడు, సీతాదేవి గారు కూడా తనతో ఉన్నప్పుడు కంప్లీషన్. సో మన లోపల మనం చూసుకున్నాం, మన ఎనర్జీ ఎక్కడ లోపం పోయి, ఎక్కడ కిడ్నాప్ అయింది, అపహరించబడింది. మనలో తామసిక మనో ప్రవృత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అప్పుడప్పుడు అవి సాబుటాజ్ చేస్తున్నాయి. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ సాబుటాజ్ మెకానిజమ్స్ అన్నమాట. మనం ఏదో చేయాలని ఉంటుంది, ధ్యానంలో నేను ఈ స్థితికి చేరుకోవాలి, నా జీవితాన్ని ఆనందకరంగా చేసుకోవాలి, ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్. కానీ మనం సాధన చేసుకుంటూ ఒక స్థితికి వెళ్తామా, అక్కడ సాబుటాజ్ చేస్తాం, సెల్ఫ్ సాబుటాజ్. సడన్ గా మనకి దిక్కు దొరకదు, ఏమి తోచదు, ఇది కావట్లేదని ఒక అపనమ్మకం వచ్చేస్తుంది, ఆపేస్తాం. ఎందుకంటే మనకి ఆ యొక్క సంశయము, ఆ వికల్పాలు ఉంటున్నాయి కాబట్టి. మనలో ఉన్నటువంటి వాటిని చూసుకుందాం. మనం మెయిన్ గా ఒక రావణుడు ఉన్నాడు, ఆయన మెయిన్ సెల్ఫ్ సాబోటాజ్ మెకానిజం, ఒక సబ్ పర్సనాలిటీ అన్నమాట. మనలో ఒక ఆస్పెక్ట్ ఉంది, ఎన్నో జన్మలలో ఈ తమో మానసిక ప్రవృత్తితో ఉన్నటువంటి రావణ అసురుడు ఉన్నాడు. వాడు కొంచెం అహంకారం ఎక్కువ. అప్పుడప్పుడు ఆ రావణాసురుడు బయటకు వస్తుంటాడు, దశకంఠుడు లాగా అది చేస్తుంటాడు. మనం చక్కగా ఈ బుద్ధియోగంతో, హనుమంతుల వారితో మరి ఆ బుద్ధియోగంతో మనం జయించాలి, లంకాదహనం చేయాలి. రావణ యుద్ధంలో ఆ విలీనం అవుతాడు రావణుడు.
ఇదే మరి అంతరార్థ రామాయణం. సో హనుమంతుల వారు మేబీ హనుమంతుల వారు లాగా ఉంటే బాగుంటుంది. అది బాగుంది. ఎందుకంటే బుద్ధి యోగం ఎప్పుడు ఆత్మారాముడికి చెంతగా ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు ఒక సహాయ సహకారాలని ఆత్మకు చేరుకోవడానికి అన్ని అదే ఇస్తుంది బుద్ధియోగమే. ఏ మన శ్వాస. అందుకే వాళ్ళిద్దరు దగ్గరగా ఉంటారు ఎప్పుడు. రామలక్ష్మణుని ఎప్పుడు వదలరు. వాళ్ళని ఈ భుజం మీద ఈ భుజం మీద తీసుకెళ్తుంటారు. ఇప్పుడేం కూర్చోబెట్టారు. సో కాబట్టి ఈ రామాయణం అనేది బయట జరగట్లేదు, అంతలోనే జరుగుతుంది. అది ఫైనల్ గా గుర్తించాలి. వాల్మీకి మహర్షి దీన్ని మనం ప్రజెంట్ చేయడానికి రాశాడినంత. మనలో ఉన్న రావణాసురుడు, మనలో ఉన్నటువంటి శూర్పణఖ, మనలో ఉన్నటువంటి మందర, కైకేయి, ఇవన్నీ క్యారెక్టర్స్ అన్ని కూడా మనలో ఉన్నటువంటి వాసన ప్రవృత్తులు. జనరల్ గా మనం కొన్ని ఉండిపోయాయి. అవి అప్పుడప్పుడు మొలకెత్తుంటాయి. ఎట్లా అయితే వర్షం పడింది అక్కడంతా కలుపు మొక్కలు వచ్చేస్తుంటాయి కదా, అట్లానే ఇవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి బయటికి. మనం బుద్ధి యోగంతో ఎప్పుడప్పుడు తీసేస్తుంటారు, క్లియర్ చేసుకుంటుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మన ఫ్రెండ్స్ ఒకసారి డైలాగ్స్ చెప్పిద్దాం. మనం అదంతా రామరావణ యుద్ధం, ఎన్టీ రామారావు గారి కూడా చూస్తుంటాం సినిమా. చాలా అద్భుతమైనటువంటి పౌరాణిక సినిమాలు అవన్నీ ఎంత బాగుంటాయో. మీకు వచ్చిన డైలాగ్ చెప్పేసేది, మీరు నాకైనా పర్లేదు డైలాగ్ వెయిట్ చేసి చెప్పండి. ఏదైనా ఏదైనా ఏ వస్తే చెప్పండి. వెరీ గుడ్. అందమంటే చెప్పండి. సీతాదేవి మీరు ఆన్సర్ చేయాలి. స్పాంటేనియస్ గా ఏమొస్తుందో మొబైల్ మొబైల్ ఒక యాక్చువల్ గా ఒక రాముల వారి విందు తీసుకెళ్తారు. ఆ విందు ఆత్మ నుంచి ఈ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క మెసేజ్ సందేశం ఇవ్వడమే సూచిక అంతే. చాలా బాగా డైరెక్ట్ ఆత్మకి వెళ్ళిపోతే అది మన కళ్ళ ముందు కరెక్ట్. సీతాదేవి గారు ఇదే మాట్లాడతారు. రాముడు గారిని పంపించినటువంటి అది ఆ ఇండికేషన్ ఏంటి, ఆ ముద్ర ఏది? రాముడు కుక్కటి వెళ్ళిన రామక్షాలు రాముడు వారు కాదు, మీరు లక్ష్మణుడు కాదు, మీరు సీతాదేవి గారు, మీరు రాముడు కూడా కాదు. మనమంతా అంతా మనమే. కాకపోతే మనం రామస్థితికి దగ్గరగా వెళ్ళాలి. ఆ రాముడే మనం కావాలి, ఆత్మరాముడు కావాలి. ఇది చాలా సుఖమా, రాముడి సన్నిధి సుఖమా? రాముడి సన్నిధే సుఖం. రాముడి సన్నిధి అంటే మన ఆత్మకు చేరువుగా ఆ సన్నిధిలో ఉండాలి. ఆత్మక్షేత్రంలో ఉండడమే రాముడి సన్నిధి అంటే. సో ఫ్రెండ్స్, చక్కగా మనం ఈ అంతరార్థ రామాయణంని మీరు కూడా ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటంటే రామాయణం నుంచి మీరు కొన్ని కథలు తీసుకుని డీకోడ్ చేయాలి. ఇంకా డీటెయిల్స్ వెళ్ళాలి. ఆ స్టోరీ బుక్స్ తీసుకుని ఒక 30-40 స్టోరీస్ తీసుకుని దాన్ని లోపల ఒక్కొక్క ఇది ఎందుకు రాశారు వాల్మీకి మహర్షి, ఏ జ్ఞానాన్ని ప్రజెంట్ చేశారు ఇక్కడ, దీని నుంచి నేను ఏం నేర్చుకోగలను, అది మీరు ఆ క్వశ్చన్ వేసుకుని మెడిటేషన్ లో కూర్చుని ఆ స్టోరీ మళ్ళా ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకోండి. మెడిటేషన్ లో మీకు కరెక్ట్ మెసేజ్ ఉంటుంది.
కరెక్ట్ మీనింగ్ అర్థం అది వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్. ప్రపంచంలో ఉండే అన్ని గ్రంథాలని మనం డీకోడ్ చేయాలి, దాన్ని ఆ లాక్స్ ని ఓపెన్ చేయాలి. బుద్ధుడు చెప్పినటువంటి అన్నిటినీ కూడా ఇప్పుడు బుద్ధిస్టులు అంతా కూడా మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు కంప్లీట్ గా. బుద్ధుడు ఒకటి చెప్తే ఇప్పుడు బుద్ధిస్ట్ మాంగ్స్ బుద్ధిస్ట్ వరల్డ్ అంతా వేరేగా చేస్తున్నారు కంప్లీట్. ఆయన ప్రజెంట్ చేస్తున్న నాలెడ్జ్ అద్భుతమైనటువంటి మహా గ్రంథాలు ఉన్నాయి. అట్లానే మన ఇక్కడ ఉపనిషత్తుల జ్ఞానం కానీ ఈ స్టోరీస్ రూపంలో మన ఋషులు ప్రజెంట్ చేసిన జ్ఞానం కానీ ఇప్పటికి మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. అట్లానే అయింది బైబుల్ కానీ ఖురాన్ కూడా. జీసస్ క్రైస్ట్ ఫిష్ తిన్నాడని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఫిష్ ఈస్ ద సింబల్ ఫర్ విజ్డమ్. చేపలు అంటేనే ఆ కాలంలో 2500 సంవత్సరాల క్రితం చేప అంటేనే ఫిష్ అంటే పైసియన్ విజ్డమ్, పైసిస్ విజ్డమ్, సంకేతం, జ్ఞానానికి సంకేతం క్రిస్టియన్ లిటరేచర్ ప్రకారం. అది తీసుకోకుండా ఆయన ఫిష్ అందరికి పంచిపెట్టాడు అంటే అది కాదు, ఆయన జ్ఞానం పంచిపెట్టాడు అందరికి. అది కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన వైన్ తాగాడు లాస్ట్ సఫర్ లో, నేను కూడా మేమంతా వైన్ తాగుతామని అట్లా అయిపోయింది. అదంతా మిస్ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ నాట్ ట్రూ. ఖురాన్ కూడా అంతే, ఖురాన్ లో కూడా అంతే. యానిమల్స్ సాక్రిఫైస్ అది కాదు, sacrificing with animal instincts, that's what is presented in Quran. అన్ని గ్రంథాల్లో ఇదే తప్పడుగులు అన్నమాట. వాళ్ళు చెప్పింది బాహ్య అర్థాన్ని తీసుకుని అంతరార్థాన్ని మర్చిపోయి మనం మొత్తం ఆ రిలీజియన్ మనం మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. అన్ని రిలీజియన్స్ బ్యూటిఫుల్, అన్ని రిలీజియన్స్ మతాల్లోనూ బెస్ట్ విజ్డమ్ ప్రజెంట్ చేయబడింది. ఎన్నో చక్కని కథలు, ఆ కథల్ని మనం డీకోడ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ మీకు ఈ అంతరార్థ మహాభారతాన్ని బిగిన్ చేసి మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే రైట్. మీరు చెప్పారు కదా హఠయోగం గురించి టెంపరీ. సో లాస్ట్ వీక్ మేము బ్రెత్ వర్క్ సెషన్ మీద అందరూ వర్క్ చేసాము. రైట్. అది హఠయోగమా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అది చెయ్యాలా వద్దా? అది యాక్చువల్గా హఠయోగం. బ్రెత్ వర్క్ ఇస్ ఏ హఠయోగం. అది ప్రాక్టీస్ చేయనక్కర్లేదు, ఓన్లీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ప్రాక్టీస్ చేయాలి, కానీ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనాపానసతి ఈజ్ ద రైట్ మెథడ్. మన బ్రెత్ ని మ్యానిపులేట్ చేయకూడదు. ఎప్పుడు బ్రెత్ ఈజ్ సో న్యాచురల్, దాన్ని జిమ్మిక్స్ ప్లే చేయకూడదు బ్రెత్ తో. ఏమవుతుందంటే బ్యూటిఫుల్ టెక్నాలజీ ఆ బ్రెత్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ఒక ఎక్స్పీరియన్షియల్ గైడ్ తో మనం ఈ బ్రెత్ ద్వారా ఉన్నటువంటి ఎన్నో బర్త్ డ్రామా ఇట్లాంటివన్నీ రిలీజ్ చేయడానికి స్పెసిఫిక్ రీజన్స్ కోసంగా అది రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే, టెంపరీగా. అంతేగాని అది ఎప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కాదు. సింపుల్ సుఖ ప్రాణాయామం ఇస్ ద రైట్ మెథడ్. సో ఈ క్రియాయోగ మెథడ్స్, కొన్ని ప్రాణాయామ మెథడ్స్ ఓన్లీ హఠయోగానికి సంబంధించి కొంత టెంపరీగా మీలో కొన్ని ఇప్పుడు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత ఫియర్స్ లోపల ఉండిపోయినాయి, మీరు రీచ్ కాలేకపోతున్నారు అక్కడికి. ఈ ఫోర్స్ఫుల్ బ్రీతింగ్, ర్యాపిడ్ బ్రీతింగ్ మెథడ్స్ ద్వారా తీయగలుగుతారు. మిగతాది ఆనాపానసతితో ఒక 20 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపల మేము ఎన్నో జరగచ్చు, యూ మే లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇది టెంపరీగా వర్క్ చేస్తుంది అంతే. సో రీబర్తింగ్ బ్రెత్ వర్క్ కానీ ఇవన్నీ కూడా నాట్ ఎసెన్షియల్, నాట్ నెసెసరీ. ద బెస్ట్ ఈజ్ హనుమాన్ టెక్నాలజీ, సింపుల్ ఆనాపానసతి టెక్నాలజీ. హనుమంతుల వారు త్రేతాయుగంలో చెప్పినటువంటి టెక్నాలజీ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు మళ్ళా ఆనాపానసతి. అదే బెస్ట్ టెక్నాలజీ. దానికంటే ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ వేరే లేదు.
సో ఫ్రెండ్స్, మహాభారతం ఇది కూడా రామాయణం లాగానే ఆత్మాయణం లాగానే ఇది ఒక మహాభారత యుద్ధం అన్నమాట. ఈ గ్రంథము మనకి ఏం చెప్తుందంటే ఎట్లా జీవించాలి, ఎట్లా చనిపోవాలో కూడా చెప్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా చెప్తుంది. మహాభారతంలో ఎన్నో క్యారెక్టర్స్, కౌరవులు, పాండవులు, కృష్ణుడు, ద్రౌపది, తర్వాత కుంతీదేవి, దుష్ట చతుష్టయము, శకుని మామ, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఆ దుష్ట చతుష్టయం గురించి వింటాము. తర్వాత పెద్ద మహాభారత యుద్ధము, అశ్వత్థాముడి గురించి వింటాము, ద్రోణాచార్యులు గారి గురించి వింటాము. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మన అంతరాల్లో ఉన్నటువంటి అన్నమాట. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక గుణాన్ని చెప్తుంది. కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ గురించి చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ ఉండే రహస్యం. మన ఆత్మే శ్రీకృష్ణుల వాదం. ఆత్మ పరమాత్మ ఒకటే. ఇనిషియల్ గా డ్యువాలిటీ ఉంటుంది. ఆత్మ ఇక్కడ, పరమాత్మ అక్కడ, ఓవర్ సోల్ అండ్ సోల్ డిఫరెంట్ అనుకుంటాం. కానీ జ్ఞాన స్థితిలో మనం ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆత్మ పరమాత్మ, ఆత్మ పూర్ణాత్మ ఒకటే అని తెలుసుకుంటాం. నాకు ఆ పరమాత్మకి ఏం తేడా లేదు. ఈ ఆత్మే పరమాత్మ. అదే శ్రీకృష్ణ స్థితి. మనలో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. పాండురాజు సాత్వికానికి, శుద్ధ సాత్వికానికి ప్రతీక. అందుకే ఆయన్ని పాండు రోగం అనేదాన్ని పెట్టాడు. ఊరికే వేదవ్యాసుల వారు ఎందుకు పెట్టారు? పాండు రోగం అంటే విటిలికో, వైట్ గా అయిపోవడం. ఎందుకంటే అది నిజమైన డిసీజ్ కాదు, పెట్టాడు అంతే. అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి సాత్వికము, శుద్ధ సాత్వికము. ఆయనకు పుట్టినటువంటి వారే పాండవులు. పాండవులు కూడా సాత్వికమైనటువంటి వారు. కౌరవులు, ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి కౌరవులందరూ కూడా మనలో ఉన్నటువంటి నెగటివ్ టెండెన్సీస్. 101 ఒక లేడీ కూడా ఉంది. ఐ థింక్ 1 lady is also there, 1 sister is there. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అట్లా ఎన్ని పేర్లు, ఒక్కొక్క పేరుకి ఆ క్వాలిటీ చెప్తుంది అన్నమాట. దుర్యోధనుడు ఒక క్వాలిటీ, దుశ్శాసనుడు, వీళ్ళందరూ ఒక్కొక్క క్వాలిటీ. దుశ్శల, ఆ పేరు దుశ్శల. సో ఈ కౌరవులు కూడా మనలో ఉన్నటువంటి నెగటివ్ టెండెన్సీస్, ఈ పాజిటివ్ నెగటివ్స్ మధ్యన పెద్ద మహాభారత యుద్ధం జరుగుతుంది లోపల. ఆ ఫైనల్ గా ఎవరు కాంకర్ చేస్తారు, ఎవరు విన్ అవుతారంటే సత్యమేవ జయతే. పాండవులే విన్ అవుతారు. పాండవులు మన సాత్విక గుణం ఎప్పుడు ఆత్మతో అనుసంధానమై, తామసికము రాజసికము ఎప్పుడు యాంటీగా ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ భీష్మాచార్యుల గురించి తెలుసుకోవాలి, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు చెప్తున్నాయి. మొట్టమొదటిగా వేదవ్యాసుల వారికి మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ, ఇది ఒక గొప్ప మాస్టర్, గ్రాండెస్ట్ మాస్టర్ అని చెప్పచ్చు వ్యాస మహర్షి. జ్ఞానంలోనే ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ మహా గ్రంథాన్ని, భారతాన్ని రచించారంటే అది ఆయనకే సాధ్యం. ఇది చదివితే నిజంగా ఒక్కొక్క స్టోరీ మనకు ఒక స్టోరీ అండ్ సటోరీ బాగుంది, 2 words. సటోరీ అంటే జెన్ వర్డ్, అంటే సమాధి స్థితికి చేరిపోయే ముందు ఒక సాధకుడికి ఆ సమాధి రుచిని కలిగిస్తుంది. సమాధి స్థితి ఏంటో అంటే అది ఆ రుచి, ఆ ముందు ఓపులో అది తెలుస్తుంది. ప్రతి స్టోరీ కూడా మహాభారతంలో, ప్రతి స్టోరీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రియేటివ్ గా రాయబడినటువంటి స్టోరీస్ వేదవ్యాసుల వారు. దీనిలో మనం శ్రీకృష్ణ పరమాత్మ గురించి, భగవద్గీత గురించి అన్ని దీంట్లో వస్తాయి. మొత్తం ఆ మహాభారత యుద్ధంలో ఏమేం జరిగినాయి,
సో మనం ఎక్కువ హోంవర్క్ చేద్దాం, ఎక్కువ మీకు హోంవర్క్ ఇస్తాను నేను. కొన్ని డీకోడ్ చేద్దాం, కీ స్టోరీస్ డీకోడ్ చేసుకుని మిగతా మనం ఎక్సర్సైజ్ మనమే చేయాలి. మన బుద్ధి ద్వారా మన జ్ఞానయోగంతో దాన్ని ఒప్ప చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి, ఇది మహాభారత యుద్ధం. ఒక సైడ్ కౌరవులు, ఒక సైడ్ సో కౌరవులు, పాండవులు, మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ శ్రీకృష్ణ పరమాత్ములే మన ఆత్మ, మన చైతన్యం. ఈ యుద్ధాన్ని కంప్లీట్ గా ఆపు చేసేది, యుద్ధం పరిసమాప్తి అయ్యేది శ్రీకృష్ణ పరమాత్మ ద్వారానే అవుతుంది. ఆయన లేకపోతే అక్కడ ఏం లేదు. అర్జునుడు వారికి కూడా చెప్తాడు, ఫస్ట్ ట్రై చెయ్యి, కౌరవుల్ని అడుగు, వాళ్ళు ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ అయితే మారితే చాలా వెరీ గుడ్, లేకపోతే యుద్ధమే అని చెప్తాడు. మన ఆత్మ కూడా అది చెప్తుంది. మనలో ఉన్నటువంటి కొన్ని వాసనలు, ఆ కర్మ చేత ఉన్నటువంటి కొన్ని టెండెన్సీస్ చాలా స్ట్రాంగ్ గా నాటుకుపోయింటాయి. కుక్కతో ఒక వంకర లాగా మనం ఇవన్నీ చేయాలనుకుంటాము, కానీ ఆ సోమర్థనం లాగేస్తుంది, లేకపోతే ఆ భయం, ఆ డిప్రెషన్ మనం బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే అదంతే, దానితో సాధన చేయాలి. చెప్తాడు, ఈ యొక్క కౌరవులు టెండెన్సీస్ మనలో ఉన్నాయి, దాని మీద వర్క్ చేసుకో, దాంతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయి, సో దట్ అవన్నీ విలీనం అవుతాయి. కానీ అది కుదరలేదు అనుకో, వెళ్ళి తెలుసుకో, హెడ్ ఆఫ్ కొలిషన్, కాన్ఫరెంట్, యుద్ధమే, యుద్ధమో లేకపోతే వీర మరణమో, వీర స్వర్గమో వీర మరణమో, అంటే ఆ రెండింటిలో రెండే పాసిబిలిటీస్. తిరుగుబాటుగా పారిపోవద్దని చెప్తాడు. గ్రేటెస్ట్ అడ్వైస్ శ్రీకృష్ణ పరమాత్మ. ఒక పిరికివాడు ఎప్పటికీ పిరికివాడుగా ఉండిపోతాడు, మీరు తిరగద్దని చెప్తాడు. క్లైక్యం మాస్మగమ పార్థ, నేను తిరిగావో నువ్వు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతావు. ఫేస్ చెయ్యి, నువ్వు చచ్చిపోతే వీర స్వర్గమే, వీర మరణం, లేకపోతే విక్టరీ, నీకే విజయం, నిన్నే విజయం వస్తుంది. ఆ రెండే పాసిబిలిటీస్. సో ఒక గొప్ప మహా గ్రంథం, ఎట్లా జీవనం చేయాలి, ఏ విధంగా చనిపోవాలి, భీష్మాచార్యుల గురించి మనం తెలుసుకునేదే ఇచ్చామరణం, ఈ మహాగ్రంథం గురించి. సో ఫ్రెండ్స్, మనలో జరుగుతున్నటువంటి మహాభారత యుద్ధాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా దీన్ని భాగవతాన్ని మనం రెండు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం 35 minutes అట్లా బ్రేక్ తీసుకున్నాం. ఎంత తొందరగా అయితే లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాం.